వెల్కమ్ టు డాక్టర్ గిండీస్ ఐఎస్ అకాడమీ. 2026 మే 24 జరిగినటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిలిమ్స్ మీరంతా చూశారు. మీకు అందరూ కూడా యూపీఎస్సీ రాస్తున్నటువంటి స్టూడెంట్స్కి, ఏపీపీఎస్సీ రాస్తున్న స్టూడెంట్స్కి అందరికీ ఇప్పుడు కూడా మీకు ఐడియా వచ్చి ఉంటుంది. పేపర్ డిఫికల్ట్ అన్నారు. నేను దాన్ని డిఫికల్టా ఈజీ అని కామెంట్ చేయదలుచుకుంది, ఎందుకంటే బాధ్యతలు చాలామంది ఉంటారు కాబట్టి బాధపడతారు కాబట్టి. బట్ రియాలిటీ నేను మొదటి నుంచి చెప్తూనే వస్తున్నా. ఎవరైతే కరెంట్ అఫైర్స్తో తరోగుంటారో, మనము ఇది ప్రిడిక్టబుల్గా లేదు, అన్ప్రిడిక్టబుల్గా ఉంది యూపీఎస్సీ ఎగ్జామ్ ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే కరెంట్ అఫైర్స్ తరోగుంటారో వాళ్ళందరూ సక్రమంగా చక్కగా రాయగలిగారు. సో దాంట్లో భాగంగా కరెంట్ అఫైర్స్ యొక్క సిగ్నిఫికెన్స్ మీకు అందరికీ అర్థమైంది. డాక్టర్ గిండీస్ ఐఎస్ అకాడమీలో ప్రతిరోజు కూడా మీకు 360 degrees అని చెప్పొచ్చు, ఆ విధంగా నేను అనాలిసిస్ చేస్తూ వస్తున్నాను. ఒక ఐటెం తీసుకుంటే ఆ ఐటెంలో నుంచి మినిమము ఒక 10 కాదు 20 టైప్స్లో ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడగచ్చు, అన్ని రకాలుగా డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మరి వీకెండ్ సెషన్లో ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ కింద ఒక 5 ఇష్యూస్ గురించి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది పద్మ అవార్డ్స్. పద్మ అవార్డ్స్ అనేటువంటిది ఎగ్జామినేషన్లో మీరు ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసుకుంటే ప్రతిసారి కూడా పద్మ అవార్డ్స్ గురించి రావడానికి అవకాశం ఉండేటువంటివి ఎంత ఉందో మీకు తెలుసు, మీకు నాకంటే బాగా. కాబట్టి దాంట్లో భాగంగా ఈ పద్మ అవార్డ్స్లో ఈ సంవత్సరం వచ్చే వాటిల్లో ఏపీపీఎస్సీ కావచ్చు, నెక్స్ట్ ఇతరతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్కి ఉండేటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్ కావచ్చు, అలాంటి వాటిని చూడడం కోసంగా ఈరోజు పద్మ అవార్డ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ పద్మ అవార్డ్స్ అనేటువంటిది మీకు 2 రకాలైన అవార్డ్స్ ఉంటాయి, మీకు తెలుసు. మీకు గ్యారంటీ అవార్డ్స్ ఉంటాయి, అంటే మిలిటరీ కానీ ఇలాంటి వాటికి ఇవ్వడానికి. పౌర పురస్కారాలు అంటాం, అంటే సివిలియన్ అవార్డ్స్. ఈ సివిలియన్ అవార్డ్స్లో హైయెస్ట్ ఏంటి అంటే పద్మ అవార్డ్స్. కాబట్టి పద్మ అవార్డ్స్ అనేది ఏంటంటే హైయెస్ట్ ఆనర్స్ గివెన్ టు ఇండియన్ సిటిజన్స్. ఎవరికి ఇస్తారు? ఫారినర్స్కి కాదు, మనకే, మన ఇండియన్స్కే ఇస్తున్నారు. కాబట్టి హైయెస్ట్ అవార్డ్స్ ఏంటంటే సివిలియన్ అవార్డులో పద్మ అవార్డ్సే. ఇవి ఎక్సెప్షనల్ సర్వీస్కి ఇస్తున్నారు. అసాధారణమైనటువంటి సేవలు అందించాలి. దేంట్లో అందించాలి? అక్రాస్ వేరియస్ ఫీల్డ్స్. మరి ఎగ్జామినేషన్ అడుగుతాడు, ఏ ఫీల్డ్కి ఇస్తారంటే ఆర్ట్ కావచ్చు, సోషల్ వర్క్ కావచ్చు, సైన్స్ కావచ్చు. కాబట్టి అటు ఆర్ట్ కానీ, సోషల్ వర్క్ కానీ, సైన్స్ కానీ వాటిల్లో అసాధారణమైనటువంటి సేవలు, ఎక్సెప్షనల్ సర్వీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకిచ్చేటువంటి ఈ భారతదేశంలో ఉండేటువంటి హైయెస్ట్ అత్యున్నతమైనటువంటి సివిలియన్ అవార్డు ఏంటంటే పద్మ అవార్డ్స్ అనే పేరుతో పిలుస్తాం. సో కాబట్టి పద్మ అవార్డ్స్ని ఎలా క్వశ్చన్ అడిగినా మీరు రాయడానికి ఒక ఐడియా ఉంది మీకు. మరి ఈ పద్మ అవార్డ్స్ ఎవరిస్తారు? ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎవరిస్తారు మీకు అని తెలుసు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు, భారత రాష్ట్రపతి కన్ఫర్ చేస్తారు దీన్ని. మరి అదేవిధంగా ఇక్కడ ఈ ఎప్పుడు ఇస్తారంటే జనరల్గా ఏంటంటే రాష్ట్రపతి భవన్, ఎక్కడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారో అక్కడ ఉండేటువంటి భవన్ రాష్ట్రపతి భవన్ అంటాం. సాధారణంగా ఎవ్రీ ఇయర్ మార్చి కానీ ఏప్రిల్లో కానీ ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ సంవత్సరం మరి మేలో కన్ఫర్మ్ చేశారు. మరి మేలో ఉండి వీకెండ్ సెషన్ కింద మనం డిస్కస్ చేస్తున్నాం. మరి 26లోకి వచ్చేకాడికి ఇవన్నీ 25కి సంబంధించినటువంటి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావాకండి. మనం 2026లో మాట్లాడేటువంటి అవార్డ్స్ అన్నీ 25కి సంబంధించినటువంటి, అక్కడ సంబంధించినట్టు 26లో ఇస్తారు. ప్రెసిడెంట్ గారు ఎన్ని ఇచ్చారంటే 131 ఇచ్చారు. ఈ నంబర్ ఇంపార్టెంట్ మీకు. సో 2026లో ఇచ్చినటువంటి పద్మ అవార్డ్స్ ఎప్పుడమ్మా 25, 26లో ఇస్తారు. ఎన్ని అవార్డ్స్ ఇచ్చారో 131. ఫిగర్ ఇంపార్టెంట్. సో టఫ్ పేపర్ అంటే ఇలాంటి అడిగినప్పుడు మనం చూసుకోనందువల్ల పేపర్ టఫ్ అంటాం. అందుకే 360 degreesలో అన్ని యాంగిల్స్ నుంచి ప్రతి ఇష్యూని మనం డిస్కస్ చేస్తున్నాం. ఎన్ని అవార్డ్స్ ఇచ్చారు పద్మ అవార్డ్స్? 26లో 131. దీన్ని మనం చూస్తే దీంట్లో పద్మవిభూషణ్, దానికంటే తక్కువ పద్మభూషణ్, దానికంటే పద్మశ్రీ, ఇవి అవార్డ్స్. అంటే తక్కువ అనడానికి లేదు, అంటే కంపారిటివ్ చెప్పాలంటే పద్మశ్రీ, దానికంటే హైయెస్ట్ పురస్కారం పద్మభూషణ్, దానికంటే కొంచెం జరిగింది విభూషణ్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పద్మ అవార్డ్స్ అనేది 113. పద్మ అవార్డ్స్ ఎన్ని ఇచ్చారు? 113. ఈ దాంట్లో ఉండేవాడు. నెక్స్ట్ హైయెస్ట్ ఏంటంటే పద్మభూషణ్ 13. దాని తర్వాత హైయెస్ట్ ఏంటి? పద్మవిభూషణ్. భూషణ్ ముందు వి పెట్టుకోండి, విభూషణ్ I5. అంటే నంబర్ చూసేక అర్థమవుతుంది. ఈ హైయెస్ట్ అవార్డ్స్ అనేటివి చక్కగా తక్కువ ఉంటుంది. టోటల్గా ఎన్ని ఇచ్చారంటే 131. ఈ ఫిగర్స్ పైన ఎగ్జామినేషన్లో మీకు క్వశ్చన్స్ రావడానికి ఏవి ఉన్నాయి అవి మీరు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇలాగనే ఈ పద్మభూషణ్ సంబంధించి ఇచ్చాం. ఈ పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ ఎలా ఉంటాయి మోడల్ కోసం మీకు ఇచ్చే ఇమేజెస్.
మరి ఈసారి చూస్తే ఈ 131లో 19 మెంబర్స్ ఎవరంటే ఉమెన్. కాబట్టి పద్మ అవార్డ్స్ సంబంధించి 2026లో ఎన్ని అవార్డులు అడగచ్చు, ఏ కేటగిరీలు ఎన్ని అడగచ్చు, దాంట్లో ఉమెన్ కేటగిరీ ఎంతమంది ఇచ్చారంటే 19 మెంబర్స్. అలాగనే మనం చూసినట్లయితే పోస్టుమస్ అంటే చనిపోయిన తర్వాత ఇచ్చేవారిని పోస్టుమస్ అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఎన్ని ఇచ్చారంటే 16 ఇచ్చారు. ఉమెన్కేమో 19 ఇచ్చారు. పోస్టుమస్ అంటే చనిపోయిన వాళ్ళ కేటగిరీలోకి తర్వాత వాళ్ళు చేసిన సేవలు గుర్తించి ఇచ్చేదని పోస్టుమస్ అంటారు. అవి 16 ఇచ్చారు. సో అలాగనే ఎన్ఆర్ఐలు ఉంటారు, కొంతమంది ఫారినర్స్ కేటగిరీలో, మన భారత సంతతి వాళ్ళు ఇతరత్ర ఉంటారు, వాళ్ళకి ఎన్ని ఇచ్చారంటే 6 ఇచ్చారు. సో ఈ విధంగా పద్మ అవార్డుకి సంబంధించినటువంటి చాలా విషయాలు మీరు నేర్చుకున్నారు. మరి ముఖ్యంగా ఏపీపీకి సంబంధించి ఈ పద్మ అవార్డ్స్ని ఎందుకు నేను మాట్లాడాల్సి వచ్చిందంటే, జనరల్గా పద్మ అవార్డ్స్ అంటే యూపీఎస్సీకి ఏపీపీఎస్సీకి రెండింటికి అవసరమే, ఇవన్నీ కావాలి. ఎస్పెషల్లీ ఏపీపీఎస్సీ సంబంధించి మనకు 2 పర్సనాలిటీస్ పద్మ అవార్డు సంబంధించి రావడం జరిగింది న్యూస్లోకి. వాళ్ళు ఎవరంటే, మొట్టమొదటి ఆయన ఎవరంటే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఈ మే 25 ఇచ్చిన వాళ్ళలో గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ పోస్టుమస్. ఇప్పుడే చెప్పాను పోస్టుమస్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూస్తే మొట్టమొదటి ఆయన ఎవరు, గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. వీరు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు గుర్తుంచుకోదగ్గ పేరు. మీరు ఏపీపీఎస్సీ రాసే ప్రతి అభ్యర్థికే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. మీరు పోస్టుమస్ ఇప్పుడు అర్థమైంది, పోస్టుమస్ని చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీరికి ఆయన కాంట్రిబ్యూషన్ దేనికి ఇచ్చారు అడగచ్చు ఎగ్జామినేషన్లో, డివోషనల్ మ్యూజిక్. దేనికి ఇచ్చారో డివోషనల్ మ్యూజిక్, భక్తి సంగీతానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ఎవరిని అడగచ్చు, అవార్డు ఎప్పుడు ఇచ్చారు, ఎందుకు పోస్టుమస్కి ఇచ్చారా, ఉన్నప్పుడు ఇవ్వచ్చు. అలాగనే దేనికి ఇచ్చారంటే డివోషనల్ మ్యూజిక్ ఇచ్చారు, అంటే భక్తి సంగీతాన్ని ఏ కేటగిరీ ఇచ్చారు అడగచ్చు మీరు, అలా కూడా అడగచ్చు. నెక్స్ట్ అలాగనే రెండో వ్యక్తి ఎవరంటే మహానుభావుడు ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి. మీరు వెంపటి చిన్న సత్యం గారు వినుంటారు అప్పుడు కూచిపూడికి, అలాగనే గుర్తుపెట్టుకోండి వెంపటి కుటుంబ శాస్త్రి గారు. వీరి దేనికి ఇచ్చారంటే సాంస్క్రిట్ లిటరేచర్కి, ఎడ్యుకేషన్కి. సాంస్క్రిట్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. కాబట్టి ఈ సంస్కృతానికి సంబంధించి, సాహిత్యానికి సంబంధించి వీరు ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి గారు. ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి గారు వీరిద్దరికి ఇవ్వడం జరిగింది. సరే, బాలకృష్ణ గారి గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. ఈ బాలకృష్ణ గారు చూస్తే వారి ఫీల్డ్ ఏంటి అడగచ్చు ఎగ్జామినేషన్లో, ఫీల్డ్ ఆర్ట్ అండ్ మ్యూజిక్. వాళ్ళు టీటీడీలో సేవలు చేశారు. అన్నమాచార్య ప్రాజెక్ట్ మీద తెలుసు, అందరం భక్తి గీతాలు అంటాం కదా. ఈ అన్నమాచార్య ప్రాజెక్టులో 1978లో వీరు చేరడం జరిగింది. 1978. సో అన్నమాచార్య మనం పాటలు విన్న వాళ్ళు ఎవరుంటారు, అందరూ పాటలు వింటుంటాం అన్నమాచార్యని. ఈ అన్నమాచార్య ప్రాజెక్టుకి వారు టీటీడీలో వారు సేవలు అందిస్తూ 1970 చేసి దాదాపు 1000 కృతీస్ తెలుసు మీకు సంగీతానికి సంబంధించి, 1000 కీర్తనలకు సంబంధించి కంపోజ్ చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి ఈ రోజు ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎందుకు ఇచ్చారనే కాన్సెప్ట్ తెలిస్తే, కాన్సెప్చువల్ క్లారిటీ ఉండేవాడు మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయగలుగుతాడు. అది ఏపీపీఎస్సీ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు. అట్లా కాకుండా చాట్ చెప్పేది కొడితే కుదరదు, మీకు అర్థమేంటది. సో ఈ విధంగా నేర్చుకోండి. నెక్స్ట్ అలాగనే ఆయన దేనికి చేశారంటే సేవలు, క్లాసికల్ కర్ణాటక డివోషనల్ లినియేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి కర్ణాటక సంగీతం అని అంటుంటాం. ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఈ యొక్క సాంప్రదాయమైనటువంటి ఈ కర్ణాటక డివోషనల్ భక్తి గీతాలు ఏమవుతుంటాయో వాటిల్ని ప్రిజర్వ్ చేశారు, సంరక్షించారు. కాబట్టి ఎనలేని సేవలు అందించారు కాబట్టి మ్యూజిక్కి వారికి అందించారు. సరే, ఇంకా రెండో వ్యక్తి గురించి మాట్లాడదాం. వారెవరంటే ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి గారు. ఏం పేరమ్మా? ప్రొఫెసర్ వెంపటి చిన్న సత్యం గారు గుర్తుపెట్టుకోండి, కూచిపూడి కన్ఫ్యూజ్ కాబాకండి, ఒకేసారి ఎగ్జామ్లో పేర్లు కూడా ఇవ్వచ్చు. సో వెంపటి కుటుంబ శాస్త్రి గారు గుర్తుపెట్టుకోండి. ఫీల్డ్ ఏంటంటే లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, సాహిత్యానికి విద్యకి సంబంధించి ఈ కేటగిరీలో వీరికి ఇవ్వడం జరిగింది. సరే, వీరు చూస్తే వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ పర్టినెంట్ ఫర్ టాపిక్స్ రిలేటెడ్ టు సాంస్క్రిట్ స్కాలర్షిప్, అలాగనే అద్వైత వేదాంత, అలాగనే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఇన్ ద స్టేట్. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సాంస్క్రిట్ స్కాలర్షిప్ కావచ్చు, అద్వైత వేదాంతం కావచ్చు, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో ముఖ్యంగా లిటరేచర్ కానీ ఎడ్యుకేషన్లో అంటే సాహిత్యంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు,
వెంపటి కుటుంబ శాస్త్రి గారు చేసినటువంటి ఎనలేని సేవలకు గాను భారత ప్రభుత్వము పద్మ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పద్మ అవార్డ్స్ ఇద్దరికి వచ్చింది కాబట్టి ఏపీపీఎస్సీకి చాలా రెలవెంట్ యూపీఎస్సీ కంటే ఇద్దరు వ్యక్తులు మీకు అర్థమైంది. సో ఏ క్వశ్చన్స్ ఎలా అడిగినా అవ్వడానికి అవకాశం ఉంది, అన్ని రకాలుగా చదవండి. నెక్స్ట్ మనం ఇప్పుడే అన్నట్టుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ని ఎలా అడగడం చెప్పాలంటే ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్లో చూస్తే సాధారణంగా ముఖ్యంగా యూపీఎస్లో చూస్తే ఏన్షియంట్ స్క్రిప్ట్స్ ఏమున్నాయి, ఈ ప్రాచీనమైనటువంటి స్క్రిప్ట్స్ ఏమైనా శాసనాలు ఏమున్నాయి కావచ్చు, క్లాసికల్ లాంగ్వేజ్ కావచ్చు, ఈ ప్రిజర్వేషన్ ఆఫ్ ఇండిజినస్ ఎడ్యుకేషనల్ ట్రెడిషన్. ఎందుకంటే మనకు ఈ సాహిత్యం అంతా అందుబాటులో లేకుండా పోతుంది. అన్నమయ్య గారిని కూడా రాసినటువంటి కృతులు 32,000 ఉంటే ఇవన్నీ లేవు మన దగ్గర. సో భద్రపరిచి ఈరోజు మన ప్రాజెక్టులు సగం కూడా లేవు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఇండిజినస్ స్థానికంగా ఉండేటువంటి ఎడ్యుకేషనల్ ట్రెడిషన్, ఈ విద్యా సంబంధమైనటువంటి సాంప్రదాయాలు ఏమవుతున్నాయో దాన్ని ప్రిజర్వ్ చేసినటువంటి దానికి సంబంధించి ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ముఖ్యంగా శాస్త్రి గారు చెప్తే ఈయన ఒక స్టాల్ వాట్గా చెప్పుకోవచ్చు అమ్మ, దిగ్గజాలు వీళ్ళంతా. దేనికి సంబంధించి ప్రిజర్వింగ్ అండ్ టీచింగ్ అంటే ఈ యొక్క ఏమైతే ఈ యొక్క ఏన్షియంట్ సాంస్క్రిట్ గ్రామర్ ఉందో, ఫిలాసఫీ ఉందో, పొయిటిక్స్ ఉన్నాయో వీటిల్ని సంరక్షించాలి, ప్రిజర్వ్ చేయాలి, ప్లస్ టీచ్ చేయాలి. ఈ రెండు రంగాలు. ఒకటేమో సేకరించాలి, దాచిపెట్టుకోవాలి, తర్వాత అందించాలి కదా వాటిని. ఆ ప్రిజర్వ్ చేస్తూ టీచ్ చేయడం, బోధించడం, అది సాంస్క్రిట్ గ్రామర్ కావచ్చు, ఫిలాసఫీ కావచ్చు, పొయిటిక్స్ కావచ్చు. సో ఆ విధంగా మనకి ఈ సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ ఏమవుతుందో వీటిల్లోనూ, రాష్ట్రీయ సాంస్క్రిట్ సంస్థానం ఉందో వీటిల్లో వర్క్ చేశారు. కాబట్టి మనము వీటిని ఎగ్జామినేషన్లో ఏ రకంగా వాడచ్చు అని చెప్తే ముఖ్యంగా ఎవరి వ్యక్తులు చేశారంటే మనము రాస్తాం. గరిమెల బాలకృష్ణ ప్రసాద్ గారు రాస్తాము, శాస్త్రి గారి పేరు చేస్తాం. కాబట్టి అన్నమాచార్య వర్క్స్ని ఒక ఎక్సలెంట్ కేస్ స్టడీ లాగా ప్రిజర్వింగ్ రీజనల్ ఆర్ట్ అండ్ లింగ్విస్టిక్ హెరిటేజ్ అనే పేరుతో ఎగ్జామినేషన్లో మీకు రిలేట్ చేయడం నేర్చుకోండి. వాళ్ళు క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు ఎంసీ కింద రాయడతారు. అలాగని ఎస్ఏకి ఇథిక్స్ పాయింట్ వస్తే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరుతున్నారో వీళ్ళ లైఫ్ లాంగ్ సెల్ఫ్లెస్ సర్వీస్, జీవితాంతము నిస్వార్థమైనటువంటి ఎలాంటి ప్రతిఫలం లేకుండా ఈ సేవలు అందించారు. ఆ విధంగా డెడికేషన్ కావచ్చు. కాబట్టి ఎస్ఏస్లో మనకి అన్సింగ్ హీరోస్ అనే పేరుతో మనం ఎగ్జామ్ రాయొచ్చు కదా, ఎస్ఏ రాయాలంటే అన్సింగ్ హీరోస్, కల్చరల్ డిప్లొమసీ లేదా రోల్ ఆఫ్ లిటరేచర్ ఇన్ నేషనల్ ఇంటిగ్రేషన్, ఇలాంటి టాపిక్స్కి ఈ యొక్క మహోన్నతమైన వ్యక్తుల్ని మీరు జతపరుచుకొని జోడించి చక్కగా మంచి మెటీరియల్ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగనే ఫిలిమ్స్లో చూస్తే మ్యాపింగ్ అంటే మనం జతపరచమంటాడు, ఎంసీ కొడుతాడు కదా, అలా అడుగుతాడు. అలా అడిగినప్పుడు అవార్డీ పేరేంటి, వాళ్ళకు ఉండేటువంటి ఆ రంగమేని అడగచ్చు. ఉదాహరణకి ఆర్ట్ వర్సెస్ లిటరేచర్ ఎడ్యుకేషన్ అడగచ్చు. అప్పుడు ఆ నేమ్ ఇస్తాడు. ఆ నేమ్ కింద ఇప్పుడే ఫీల్డ్ చెప్పాను, మ్యాచ్ చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు వాళ్ళు మ్యూజిక్ సంబంధించిన వాళ్ళ, ఆర్ట్కి సంబంధించిన వాళ్ళ, ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళ, ఇంకోటి అడిగినప్పుడు ఈ పక్కన మ్యాచ్ ద ఫాలోయింగ్ని ఏ బి అనే కాలమ్స్ ఇస్తే మనం లెఫ్ట్ రైట్ మ్యాచ్ చేయొచ్చు కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో చూసుకోండి. రైట్. సో ఇప్పుడు ఒక ఇష్యూ కంప్లీట్ చేసాము. మరి వీకెండ్ కరెంట్ అఫైర్స్లో మరొక మంచి అంశంతో మనం డిస్కస్ చేస్తున్నాం. ద నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ రూల్స్ 2026 రెండు ఐటమ్ రెండు. ద నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ రూల్స్ చాలా 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 ఇంపార్టెంట్ ఐటమ్ ఎగ్జామినేషన్లో. మొట్టమొదటిసారిగా దీని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతాం. మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఏ రకంగా ఉండాలి అనే ఒక పాలసీకి వచ్చినటువంటి రూల్స్. కాబట్టి ఎగ్జామినేషన్లో ఏపీపీఎస్సీకి, యూపీఎస్సీకి కరెంట్ అఫైర్స్ సంబంధించి, గవర్నెన్స్ సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి అన్ని రకాలుగా లింక్ అయ్యే టాపిక్ ఇది. న్యూస్ పేపర్లు మీరు గమనించి ఉండవచ్చు, అందుకే చెప్తూ పోతున్నా. రైట్. కాబట్టి వై దిస్ టాపిక్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ. అసలు యూపీఎస్సీ వాళ్ళకి, ఏపీపీఎస్సీ వాళ్ళకి ఎందుకు సార్ ఇంపార్టెంట్ అంటే ఈ కారణాలు. మొట్టమొదటిది ఈ ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఫిలిమ్స్లో పనికొస్తుంది. అలాగే మెయిన్స్కి వచ్చేకాళ్ళకి జిఎస్ పేపర్ ఆన్సర్ అడుగుతాడు, అక్కడ పనికొస్తుంది ఇప్పుడు చెప్పే టాపిక్. అలాగనే ముఖ్యంగా చెప్పాలంటే మెయిన్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ స్టాట్యుటరీ స్పోర్ట్స్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటిసారిగా చట్టబద్ధంగా, స్టాట్యుటరీ అంటే చట్టబద్ధంగా ఈ స్పోర్ట్స్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ అంటే క్రీడలకు సంబంధించి ఒక ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి అనే పరిపాలనకు సంబంధించినటువంటి మొట్టమొదటి ఫ్రేమ్వర్క్ ఏంటంటే ఈ నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్. కాబట్టి మీకు అర్థమైంది ఎంత ఇంపార్టెంట్. ఇప్పటి వరకు లేదు, ఇదే ఫస్ట్ టైం.
అందువల్ల దీన్ని స్టాట్యుటరీ స్పోర్ట్స్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ ఇన్ ఇండియా అనే పేరుతో పిలుస్తున్నాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి స్పోర్ట్స్కు సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి వర్క్ ఏదంటే ఇది. కాబట్టి ఎగ్జామినేషన్లో అటు యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఖచ్చితమైన అంశం మనకి అర్థమవుతుంది. అలాగనే ముఖ్యంగా చూస్తే ఇట్ రెడ్యూసెస్ పొలిటికల్ కంట్రోల్ ఆర్ కార్పొరేట్ కంట్రోల్ ఓవర్ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్. ధోని సినిమా చూశారు కదా, చూసింటారు బహుశా. అంటే మంచిది, ఇంతకుముందు చూసేవాళ్ళు క్రికెట్ల గురించి వాటి గురించి పెద్దగా ఆడేవాళ్ళం, సినిమాల్లో కూడా వస్తున్నాయి. అంటే ఒక క్రీడాకారుడిగా ఎదగడానికి జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఎదిగే క్రమంలో ఎన్ని ఆటంకాలు ఉంటాయి, ఎన్ని రాజకీయాలు ఉంటాయి, ఇవన్నీ మన సినిమాల పేరుతో చూస్తున్నాం. వాస్తవాలు ఉండొచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క పొలిటికల్ కంట్రోల్ కానీ అలాగనే కార్పొరేట్ కంట్రోల్ చాలా ఉంటాయి ఈ క్రీడల్లో కూడా. ఎందుకంటే మనం చూస్తున్నాం అందరం గట్టి క్రికెట్ అంటూ వింటాం. మరి ఆ మ్యాచ్ ఆడేవాడికి ఎంత రకమైన ప్రతిఫలాలు ఉంటే మీకు అర్థమైంది. జస్ట్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వస్తే ఎంతో అర్థమైంది. ఇలాంటి కీలకమైన దాంట్లో ఈ కార్పొరేట్ వాళ్ళు ఈ క్రీడాకారులను ఎన్నిక చేసేటప్పుడు రాజకీయాలు చూడబడితే, పెద్ద పెద్ద బడా మనకు ఉండేటువంటి కార్పొరేట్ కంపెనీలు చొరబడితే ఈ క్రీడాకారులకు ఉండేటువంటి తలరాత మారిపోయి మనకు ఎవరికి రావాలో వాళ్ళకి రాకుండా వేరే వాళ్ళకి వస్తుందనే కాన్సెప్ట్తో ఇది ఈ పెట్టినటువంటి బిల్లు వల్ల ఇది రిడ్యూస్ చేస్తుంది. అర్థమేంటది మీకు? కాబట్టి నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ ఏమవుతున్నాయో, ఎన్ఎస్ఎఫ్ ఏమవుతున్నాయో, ఈ యొక్క నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అంటామో దీంట్లో టోటల్గా కంట్రోల్ని తగ్గిస్తుంది. ఎవరి కంట్రోల్ తగ్గిస్తుంది? పొలిటికల్ కంట్రోల్, కార్పొరేట్ కంట్రోల్. మీకు అర్థమైంది ఇప్పుడు మీకు. కాబట్టి ఈ బిల్లు జోక్యం ఎలా మనం చూస్తాం. నెక్స్ట్, ఎన్ష్యూర్స్ అథ్లెటిక్ పార్టిసిపేషన్ డెసిషన్ మేకింగ్. అవును, క్రికెట్లో మీ వాడు సెలెక్ట్ అయ్యడానికి చూస్తుంటాం, సినిమాలో లాస్ట్ సినిమా క్లైమాక్స్ వచ్చి కష్టపడి చూస్తుంటాం. ఎస్, నిజమే. ఒక జీవిత పర్యంతం ఒక క్రీడాకారుడు, నేను ఒక క్రీడాకారుని కావాలి, మీరెలా యూపీఎస్సీకి ఏపీపీఎస్సీ కళ్ళగంటారో చిన్నప్పటి నుంచి కలలుగన్నటువంటి క్రీడాకారులు ఉంటే ఏ రంగమైనా కావచ్చు క్రీడల్లో, వాడు జీవితాలు త్యాగం చేస్తాడు, ఎడ్యుకేషన్ పక్కన పెడతాడు, తల్లిదండ్రులు ఎంతో కష్టాలు పడుంటారు. అలాంటి వాడిని సెలెక్ట్ కానివ్వకుండా ఈ పొలిటికల్ కానీ కార్పొరేట్ కంట్రోల్ ఉంటే అప్పుడు కష్టంగా ఉంది. అలా కాకుండా దీంట్లో అథ్లెటిక్ పార్టిసిపేషన్ ఉండాలి, డెసిషన్ మేకింగ్, నిర్ణయాలు ఎవరు ఉండాలి, కెప్టెన్ ఏ రకంగా ఉండాలి, ఇలాంటి వాటి ఎవరు ఉండాలి? కార్పొరేట్ వాడు కాదు ఉండాల్సింది. డెసిషన్ మేకింగ్లో నిర్ణయాలు తీసుకుని ఎవరు ఉండాలి? అథ్లెటిక్స్ ఉండాలి. కాబట్టి క్రీడాకారులే ఉండాలి అనేది కూడా ఈ బిల్లో ఉద్దేశము. అలాగనే జెండర్ ప్యారిటీ, స్త్రీలకి 33% రిజర్వేషన్ ఇవ్వడానికి మళ్ళా గులాలు పడుతుంది భారతదేశం. ఈరోజు మనం చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అన్నింటిలో సగమంటాం కానీ రానియకుండా తొక్కేస్తుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్రీడల్లో మ్యాండేటరీ ఉమెన్ రిప్రజెంటేషన్ ఖచ్చితంగా స్త్రీలకు 50% ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. 50% ఎంత కీలకమైన బిల్లు అర్థమైంది మీకు. కాబట్టి 50% ఉండాలి వాటిలో డెసిషన్ మేకింగ్లో ఉమెన్కి. అలాగనే ఇండిపెండెంట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ బై నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్. ఏదైనా గొడవలు వచ్చినాయి, తగాదాలు వచ్చినాయి, ఎవరు చేయాలి దాన్ని, ఎలా తీర్చాలి, ఇప్పటి వరకు లేరు. చట్టబద్ధమైన ఇవ్వడం వల్ల నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ ట్రిబ్యునల్ అంటే ఏంటి? తీర్పులు ఇచ్చేటువంటిది. మన అన్నిటికీ ట్రిబ్యునల్ ఉంటాయి. మీరు వాటర్ చూస్తున్నాం, వాటర్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. మనము పక్క రాష్ట్రం కొట్లాడుకున్నప్పుడు అలాగనే స్పోర్ట్స్కి వచ్చినప్పుడు ఈ తీర్పులను ఇచ్చేటువంటి దాన్ని స్పోర్ట్స్ ట్రిబ్యునల్ అంటాం. ఈ జాతీయ స్థాయిలో ఉంటే నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ అంటున్నాం. కాబట్టి దీన్ని ఒక ఇండిపెండెంట్ మెకానిజంగా, అంటే స్వతంత్రంగా ఉండాలి. తీర్పులు ఇచ్చేటప్పుడు నీ మీద జోక్యం ఉండకూడదు, లేదా నిష్పక్షపాతం ఉండదు, ఎక్కడో పార్షియాలిటీ వస్తుంది. సో అలాంటిది కూడా ఈ బిల్లో ఉంది. అలాగనే ట్రాన్స్పరెన్సీ ఇన్ ఎలక్షన్స్ వయా నేషనల్ స్పోర్ట్స్ ఎలక్షన్ ప్యానెల్. మనం చూస్తుంటాం, రంజీ ట్రోఫీ కావచ్చు, ఇతరత్ర ఉండేటువంటి దాంట్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇలా ఉంటాయి. ఎలక్షన్లో డబ్బులు ఫ్లో అవుతాయి, ప్రిస్టేజ్ అనమాట ఎవరు సెలెక్ట్ అవ్వాలని. సో దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, పక్షపాతానికి రాజకీయాలకి క్రీడలకి ఉండకూడదు. సో ఇలాంటి దాంతో ఈ టాపిక్ మీరు మరి రిలవెంటా కాదు చెప్పండి. ఎన్ని మాట్లాడని చెప్పా కదా, డిస్కస్ చేశాం కదా. అటు యూపీఎస్సీకి అటు ఏపీపీఎస్సీకి మొన్న క్వశ్చన్ పేపర్ చూస్తే 360 డిగ్రీలు ఎలా ఆడుతూ అర్థమైంది. కాబట్టి ఏపీపీఎస్సీ ఎలా ప్రిపేర్ మీకు అందరికీ అర్థమవుతుంది. ఇలా మనం చదువుకోవాలి. రైట్, వై దిస్ టాపిక్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఈ నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ ఏమవుతుందో దీంట్లో ముఖ్యంగా ఈ గవర్నెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో క్రీడలకు సంబంధించినటువంటి పరిపాలన ఎలా ఉండాలి, గవర్నెన్స్ ఎలా ఉండాలి అని చెప్తుంది. ఇది మొట్టమొదటి చెప్పినట్టుగా ఫస్ట్ స్టాట్యుటరీ స్పోర్ట్స్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ ఇన్ ఇండియా. ఇప్పుడే మాట్లాడాం. అంటే దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఇది ఫస్ట్ స్టాట్యుటరీ స్పోర్ట్స్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ ఇన్ ఇండియా. కాబట్టి ఎగ్జామినేషన్లో ఆప్షన్స్ అడుగుతాడు మీకు, ఎందుకు దీని ప్రాధాన్యత అంటే ఎస్, భారతదేశంలో ఇప్పటి వరకు ఉండేటువంటి మొట్టమొదటిసారిగా ఈ స్పోర్ట్స్కి పరిపాలనకు సంబంధించి ఎలా నిర్వహించాలనేటువంటి ఒక ఫ్రేమ్వర్క్ ఏదంటే ఇప్పుడు చెప్పినటువంటి ఫ్రేమ్వర్క్.
అందువల్ల దాని ప్రాధాన్యత ఏపీపీఎస్సీలో కూడా మీకు అర్థమైంది. కాబట్టి ఈ యొక్క ఉద్దేశం ఎందుకంటే మొట్టమొదటి స్ట్రెంగ్త్ అండ్ డెమోక్రటిక్ ఫంక్షన్, ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ స్పోర్ట్స్ అనేటివి నిర్వహించబడాలి. ఎక్కడ కూడా బలవంతుడు బలహీనుడు అనటం అలా కాకుండా అందరికీ సమానం ఉండాలి. అలాగే ఇప్పుడే మాట్లాడిన అథ్లెటిక్ రిప్రజెంటేషన్ ఉండాలి. ఎవరైతే క్రీడాకారులు వాళ్ళకి ఈ కమిటీల్లో ఉండాలి, స్థానం ఉండాలి. అలాగనే జెండర్ ఈక్విటీ, స్త్రీలకు పురుషులకు మెన్ కావచ్చు ఉమెన్ కావచ్చు సమానంగా వాళ్ళిద్దరికీ ప్రాతినిధ్యం ఉండాలి డెసిషన్ మేకింగ్లో. అలాగే ఇప్పుడే చెప్పిన ట్రాన్స్పరెన్సీ ఉండాలి అన్నిటిని చేశారు. మరి దీంట్లో కీ ప్రొవిజన్స్ ఏంటి అంటే దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే అనేకమైన ప్రొవిజన్స్ ఉన్నాయి, అన్ని మనం డిస్కస్ చేయలేం కాబట్టి ఈ సెషన్లో మ్యాండేటరీ రిప్రజెంటేషన్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ మెరిట్. ఒక కబడ్డీ తీసుకోండి, ఒక హాకీ తీసుకోండి, ఒక క్రికెట్ తీసుకోండి, ఏ రంగాల్లో దాంట్లో అసాధారణ ప్రతిభ ఉంటాడు వాళ్ళ అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీస్ అంటారు. అంతే కదా, మనం క్రికెట్ చూస్తే క్రికెట్లో ఒక 10 పేర్లు 20 పేర్లు చెప్తారు మీరు. ఎస్, ఆ 20 మంది ఎలా ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ క్రీడలు రుజువు చేసుకుని వాళ్ళకు ఉండే పర్ఫార్మెన్స్ని. అలాగే ఒక కబడ్డీ కావచ్చు, ఒక హాకీ కావచ్చు, ఒక ఆర్చరీ కావచ్చు, ప్రతి దాంట్లో షూటింగ్ కావచ్చు, మనకుండే రెజ్లింగ్ కావచ్చు, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీస్ ఉంటారు. ఆ అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీకి వాళ్ళకి జనరల్ బాడీ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ బాడీ కావచ్చు, ఈ నేషనల్ స్పోర్ట్స్ బాడీలో ప్రాతినిధ్యం ఉండాలా ఉండకూడదా? ఖచ్చితంగా ఉండాలి. ఇప్పటివరకు అలా లేదు రాజకీయ ప్రమేయాలు. కాబట్టి ఎవరైతే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉన్నారో, ఎవరైతే స్పోర్ట్స్లో అసాధారణ ప్రదర్శిస్తున్నారు ఒక్కొక్క రంగంలో, సో వాళ్ళకి జనరల్ బాడీ అంటే ఎక్కువది, దాంతో వాళ్ళు ఎన్నుకుంటే ఎగ్జిక్యూటివ్ బాడీ అవుతుంది, వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. సో వాటిలో వీళ్ళకి ఈ బిల్లు ప్రకారంగా ఖచ్చితంగా ప్రాతినిధ్యం వస్తుంది. నెక్స్ట్ జెండర్ ప్యారిటీ, ఇప్పుడే చెప్పాను. ఇక్కడ 50% మెన్ 50% ఉమెన్, ఇది నోట్ చేసుకోండి, ఎగ్జామినేషన్లో ఉపయోగపడుతుంది మీకు. కాబట్టి ఈ బిల్లు ప్రకారంగా స్త్రీలకు పురుషులతో సమానంగా 50-50% ఛాన్స్ ఉంటుంది దాంట్లో. అలా కాకుండా మనదేమో అంతా జెంట్సే ఉంటారు, లేడీస్ అసలు దొరకడం లేదు కదా. ఇప్పుడు అలా కాకుండా 50% ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. అలాగనే ఇది స్ట్రక్చర్డ్, ట్రాన్స్పరెంట్ అండ్ టైర్డ్ ఎలిజిబిలిటీ సిస్టమ్ ఫర్ ఐడెంటిఫైయింగ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ మెరిట్. ఎవరైతే అవుట్ స్టాండింగ్ మెరిట్ ఉన్నారో, ఎవరికైతే అసాధారణ ప్రతిభ పాటలు ఉన్నాయో వాళ్ళు ఒక స్ట్రక్చర్డ్గా, ఒక ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా టైర్డ్ ఎలిజిబుల్ సిస్టమ్లో ఎవరిని ఎన్నిక చేయాలి, ఎలా చేయాలి ఉన్నాయి. ఇంకొక లోతుకి వెళ్తే ఆ బిల్ని విడిగా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ సెషన్స్లో అంత మాట్లాడడానికి కుదరదు కాబట్టి ఇక్కడ ఆపుతూ దీన్ని మీకు ఇంకా సులభతరంగా ఈ టేబుల్ రూపంలో ఇచ్చాను మీకు. ఒక్కొక్క దాంట్లో ఉండేటువంటి ఒక్కొక్క రో అనేది ఒక ఎగ్జామినేషన్లో ఒక ఎంసీక్యూ రావడానికి అవకాశం ఉంది. ఈ మొత్తం కలిపి ఒక ఎగ్జామినేషన్లో మీరు ఇన్కార్పొరేట్ చేయడానికి ఎస్ఏ కావచ్చు, మిత్రత్వం ఉండేటువంటి వాటిల్లో మెయిన్స్ కోసం రాయడానికి ఉంది. ఒక్కొక్కటి ఒక బిట్ కింద మారుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ నేషనల్ స్పోర్ట్స్ కోడ్ ఉంది 2011, ఇప్పుడేమో కొత్తగా స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ వచ్చింది 2025 అంటున్నాం. వీటికి ఉండే తేడా ఏంటి? ఒక్కొక్క దాంట్లో ఒక రకమైన తేడా ఉంది. సో ఒక్కొక్క దాన్ని మనం గమనించుకొని ముందు ఆస్పెక్ట్ చూస్తే లీగల్ స్టేటస్ చట్టపరంగా ఏంటంటే ఈ స్పోర్ట్స్ కోడ్ 2011 అనేటిది ఏమైతే ఉందో అది దాంట్లో ఎగ్జిక్యూటివ్ గైడ్లైన్స్ మాత్రమే. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే స్టాట్యూటరీ లెజిస్లేషన్. తేడా గమనించుకోండి. ఇదేమో ఎగ్జిక్యూటివ్ గైడ్లైన్స్. ఎగ్జిక్యూటివ్ తెలుసు, ఒక అధికారులు గైడ్లైన్స్ ఇచ్చి ఇలా ఉండాలని చెప్పడం వేరే, చట్టపరంగా స్టాట్యూటరీగా తప్పనిసరిగా నువ్వు కంపల్సరీగా మ్యాండేట్గా చేయడం వేరే కూడా చట్టబద్ధమైన రక్షణ. సో డిఫరెన్స్ అర్థమైపోయింది కదా. సో దానికి దీనికి ఇది ఫస్ట్ది అంటే లీగల్ స్టేటస్ వచ్చింది దీనికి. సెకండ్, ఎన్ఫోర్సిబిలిటీ, ఎలా అమలు పరుస్తాం. ఇది ఏమే బైండింగ్ ఏం కాదు. ఇంతకుముందు చెప్పిన దాంట్లో 2011 ప్రకారం చూస్తే అదే బైండింగ్ కాదు, నాన్ బైండింగ్. అడ్వైజరీస్, అయ్యా బాబు మీరంతా ఇలా కూర్చోండి అలా చేయండి అన్నట్టు, దట్ ఈస్ అడ్వైజరీ, సలహా మాత్రమే. ఇంతకుముందు కోడ్. ఇప్పుడు ఏం చెప్తుంటే లీగల్లీ ఎన్ఫోర్సిబుల్ వయా ట్రిబ్యునల్స్ ఉన్నాయి దీనికి తీర్పులు ఇవ్వడానికి. ట్రిబ్యునల్ కోర్టు లాగా, మీకు ఒక మాట అర్థం కావాలంటే. కాబట్టి ఇంతకుముందు అలా కాదు, జస్ట్ అడ్వైజ్ చెప్పి సలహా మాత్రమే చెప్పింది 2011లో. ఇప్పుడే చెప్తుంది అది కంపల్సరీగా లీగల్లీ చట్టపరంగా ఎన్ఫోర్సిబుల్ అమలు పరుస్తుంది చట్టపరంగా. దానికి ఎలా చేస్తుంది? ట్రిబ్యునల్స్ రూపంలో తీర్పులు ఇస్తారు, అందరూ కట్టుబడి ఉండాల్సిందే. ఇంతకుముందు అలా కాదు కదా. డిఫరెన్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ రిప్రజెంటేషన్ చూస్తే ఇంతకుముందు దాంట్లో నో మ్యాండేటరీ జెండర్ ఆర్ అథ్లెటిక్ కోటా, ఎవరికి ఖచ్చితంగా ఇలా ఉండాలి అని చెప్పేది ఏమైనా జెండర్. ఇప్పుడేం చేసింది మ్యాండేటరీ 4 ఉమెన్. తప్పని పరిస్థితిలో ఎంత ఉండాలమ్మా 4 ఉమెన్ నోట్ చేసుకోండి. అలాగనే టు ఎలైట్ అథ్లెటిక్స్ అంటే బాగా ప్రముఖమైనటువంటి క్రీడాకారులు ఇద్దరికి చోటు కల్పించాలి, స్త్రీలకు 4 ఉండాలి. అలాగే జెండర్ ప్యారిటీ ఎలా చెప్పాను 50%. నెక్స్ట్ బీసీసీఐ రెగ్యులేషన్స్.
ఇది ఆపరేట్ అవుట్ సైడ్ ఇన్ పర్వ్యూ ఇంతకుముందు. ఇప్పుడు ఎలా చేస్తుంది? నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఉందో దాని గవర్నెన్స్ నెట్వర్క్లోకి వచ్చింది. ఇంతకుముందు ఏంది? అది బయట నుంచి పనిచేసేది. అరే మన ఊర్లో ఉండే పంచాయతీ మనం కాకుండా బయటోడు ఇలా చెప్తుంటారు, తేడా ఉంటే అర్థమైంది కదా. ఇప్పుడు డైరెక్ట్గా నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఏముందో దాని కింద గవర్నెన్స్ నెట్వర్క్ ఈ మొత్తం స్పోర్ట్స్ సంబంధించినటువంటి అన్ని రకాల విధాన నిర్ణయాలు, మన క్రీడలు ఎలా ప్రోత్సహించాలి అన్ని రాష్ట్రాల్లో, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో, దేశవ్యాప్తంగా ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మనం జాతీయ స్థాయిలో ఎలా తీసుకెళ్ళాలి, ప్రపంచ స్థాయిలో ఎలా ఆడించాలి, వీటన్నిటికి సంబంధించిన నేషనల్కి ఉండేటువంటి స్పోర్ట్స్ ఫెడరేషన్ ఈ గవర్నెన్స్ నెట్వర్క్లోకి వచ్చింది. అంటే చట్టబద్ధత వచ్చింది. తేడా అర్థమే కదా. నెక్స్ట్ డిస్ప్యూట్ రెజల్యూషన్. ఎట్లా మనం చూస్తుంటాం చిన్న చిన్న గ్రామాల్లో కాలేజీ స్థాయిలో కొట్లాడినప్పుడు నువ్వా నేనా అనేసి గొడవలు వస్తుంటాయి. మరి ఇలాంటి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఇక్కడ నో డెడికేటెడ్ మెకానిజం ఇంతకుముందు లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ సెటప్. ట్రిబ్యునల్ చెప్పాను కోర్టు లాగా అనమాట. కాబట్టి జాతీయ స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పడడం వల్ల ఇలాంటి డిస్ప్యూట్స్ వస్తే, వివాదాలు వస్తే పరిష్కరించడానికి అవకాశం ఉందా లేదు? ఇప్పుడు మనకి ఉంది. ఇది నెక్స్ట్ ఎలక్షన్ మానిటరింగ్. ఎలక్షన్ మానిటరింగ్ అంటే హ్యాండిల్డ్ బై మినిస్ట్రీ. ఇంతకుముందు అంటే టోటల్గా ఎన్నికలు జరిగితే ఈ కమిటీలు ఎవరంటే టోటల్గా మినిస్ట్రీ చేసేది. మినిస్టర్స్ ఎవరుంటారు? పొలిటికల్గా ఉంటారు. ఇప్పుడు ఎలా ఉందంటే ఇండిపెండెంట్ నేషనల్ స్పోర్ట్స్ ఎలక్షన్ ప్యానెల్. స్వతంత్రంగా ఒక ఎన్నికలు మనకు ఎలా అవుతుందో అలాగనే ఎన్నికలు నిర్వహించడానికి ఒక ఎన్నికల కమిషన్ లాగా జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ ఎలక్షన్ ప్యానెల్ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా నిష్పక్షపాతంగా రాజకీయ జోక్యం లేకుండా ట్రాన్స్పరెంట్గా ఎవరైనా ఎన్నిక అవకాశం ఉంది. ఒక కంపేర్ టేబుల్ వల్ల ఈ టేబుల్ కానీ మీరు చదువుకోగలిగితే ఇవి ప్రతి ఒక్కటి ఒక బిట్ కింద మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో తిప్పించి మళ్ళీ ఇస్తాడు 360 డిగ్రీస్లో. మీరు బాగా చదువుకోగలిగితే ఈ అంశాన్ని సంబంధించి ఎటువంటి క్వశ్చన్ రాయగలుగుతారు కదా. ఎస్, ఇది మనకి. అయితే ప్రతి దానికి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి కదా. ప్రతి దాంట్లో ఏది తీసుకెళ్ళినా కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఆ సమస్యలు ఎందుకు కూడా డిస్కస్ చేద్దాం. మొట్టమొదటి ట్రాన్సిషన్ పీరియడ్ కాంప్లైన్స్ ఇష్యూస్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ 2011లో ఉండే కోడ్ నుంచి ఈ 2025లో వచ్చినటువంటి ఈ నేషనల్ స్పోర్ట్స్ అథారిటీకి వచ్చినప్పుడు ఈ ట్రాన్సిషన్ పీరియడ్ అంటాం. ఒక క్రమంలో నుంచి ఒక క్రమంలో మారేటప్పుడు సంధికాలం అంటాం తెలుగులో. సో ఆ విధంగా ఖచ్చితంగా అమలు పరిచే విధానం కొన్ని సమస్యలు గ్యారెంటీగా ఉంటాయి. ఇది ఛాలెంజ్ కింద అనుకోవచ్చు. అలాగనే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ రికగ్నిషన్ కావాలి. మరి జాతీయ స్థాయిలో అనుకున్నాం, వీడికి మరి ప్రపంచ స్థాయిలో ఉంటుంది గుర్తింపు. ఈ లోపల దాని గుర్తింపు వచ్చేదాకా ఇది కూడా మనకి కొంచెం సవాలుగా ఉంటుంది. అలాగనే బ్యాలెన్స్ బిట్వీన్ అటానమీ అండ్ రెగ్యులేషన్. ఒకటేమో స్వతంత్రం అంటున్నాం, అదే టైంలో రెగ్యులేట్ చేయాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది జరగాలి. ఇవి సవాళ్ళు అనుకోవచ్చు. కాబట్టి ఎగ్జామినేషన్లో వీటికి ఎదురయ్యేటువంటి సవాళ్ళు ఏంటంటే ఇవే సవాళ్ళు. మీకు ఒక క్రమంలో ఒక మంచి విషయాన్ని తీసుకెళ్లేటప్పుడు ఖచ్చితంగా అధిగమించే క్రమంలో ఓవర్కమ్ చేయడానికి కొన్ని ఉంటాయి. సో ఈ సవాళ్ళు ఉన్నాయి. రైట్. మరి ఒకవేళ ఎగ్జామినేషన్లో ఎస్ఏ టాపిక్ ఇస్తే ఎలా ఇవ్వచ్చు? ఈ ఐటమ్ సంబంధించి కరెంట్ అఫైర్స్లో నేను మాట్లాడుతున్నాను. స్పోర్ట్స్ గవర్నెన్స్ రిఫార్మ్స్ ఫ్రమ్ సెల్ఫ్ రెగ్యులేషన్ టు స్టాట్యూటరీ అకౌంటబిలిటీ. టైటిల్ బాగుందా? ఎగ్జామ్ అడగచ్చు. స్పోర్ట్స్ గవర్నెన్స్ రిఫార్మ్స్. ఈ క్రీడల్లో ఈ గవర్నెన్స్ పరిపాలన సంబంధించి రిఫార్మ్స్ సంస్కరణలకు సంబంధించి ఫ్రమ్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఇప్పుడు తన నుంచి స్టాట్యూటరీ అకౌంటబిలిటీ. ఇప్పటివరకు ఎవరి పాటు వాళ్ళు చేసుకుంటున్నారు, అలా కాకుండా స్టాట్యూటరీ చట్టపరమైనటువంటి అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, ఈ బాధ్యత అయితే టాపిక్ రాశారు అనుకో, ఎక్సలెంట్గా మెటీరియల్ ఉంటే మీరు తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇలాంటి మంచిది. నెక్స్ట్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ త్రూ స్పోర్ట్స్. స్త్రీల యొక్క సాధికారత స్పోర్ట్స్ ద్వారా పాలసీ అండ్ ఇంప్లిమెంటేషన్. ఇందువల్ల చెప్పొచ్చండి, ఇప్పుడు స్త్రీలకు ప్రాతినిధ్యం ఇచ్చాం కదా, కంపల్సరీ కదా, చట్టబద్ధత కదా, జెంట్స్తో ఈక్వల్గా 50% అన్నాం. ఎస్, దట్ ఈస్ కాల్డ్ అస్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ త్రూ స్పోర్ట్స్. క్రీడల ద్వారా స్త్రీ సాధికారత, తెలుగులో ఇంగ్లీష్లో ఎంపవర్మెంట్. అంటే డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్గా స్త్రీ యాక్ట్ చేస్తుంది స్పోర్ట్స్ అనేటువంటి రంగంలో. ఇందువల్ల 50% అన్నింటిలో డెసిషన్ మేకింగ్. అందుకే పాలసీ ఇంప్లిమెంటేషన్ అనేది దీన్ని రాసుకోవచ్చు. మీకు కీ ఇచ్చింది, దాని తయారు మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అథ్లెట్ సెంటర్డ్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ ఇండియా. అంటే ఇప్పటి వరకు రకరకాలుగా చేస్తే భారతదేశంలో అథ్లెట్ సెంటర్డ్ అంటే అథ్లెట్ సెంటర్ అంటే క్రీడాకారులకు ప్రాధాన్యత ఇస్తూ ఏ రకంగా పరిపాలన సాగుతున్న ఎగ్జామినేషన్ రాయడానికి అవకాశం ఉంది కదా. అంటే ఈ రకంగా ఎస్ఏస్కి తయారు చేసుకుంటే ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు ఉండేటువంటి కీ రెగ్యులేషన్ చూస్తే ఇక్కడ మనకు క్లియర్గా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఉంది, స్పోర్ట్స్ MYAS అంటాం, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ MYAS అని పేరుతో పిలుస్తారు. నోట్. ఇది రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్ములేటింగ్ నేషనల్ స్పోర్ట్స్ పాలసీ. కాబట్టి జాతీయ స్థాయిలో
ఈ స్పోర్ట్స్ పాలసీ ఎలా ఉండాలి, ఫండింగ్ దానికి కావాల్సిన నిధులు ఎలా ఉండాలి, ఇంప్లిమెంటింగ్ ఎలా అమలుపరచాలి, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి ఉండేటువంటి అథారిటీ అమ్మ ఎంవైఏఎస్ నోడ్డం. అలాగనే రెగ్యులేటరీ బాడీలు ఇంకో దాంట్లో ఎస్ఏఐ ఇనుంటారు న్యూస్ పేపర్లో మీరు, ఎస్ఏఐ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం. ఇట్ లేస్ డౌన్ పాలసీస్ అండ్ గైడ్లైన్స్ ఫర్ స్పోర్ట్స్ అండ్ డెలివరీ సిస్టమ్స్. ఈ స్పోర్ట్స్ కావచ్చు, ఈ డెలివరీ సిస్టమ్ సంబంధించినటువంటి పాలసీలు ఎలా ఉండాలి, గైడ్లైన్స్ ఎలా ఉండాలి, విధి విధానాలు ఎలా ఉండాలి అనేదాన్ని చేసేదాన్ని ఎస్ఏఐ సాయ్ అనే పేరుతో పిలుస్తారు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇది సెకండ్, అంటే రెగ్యులేటరీ బాడీస్ అనమాట. ఇవన్నీ అంటే భారతదేశంలో క్రీడలను నియంత్రించడానికి ఉండేటువంటి బాడీస్ని ఐడెంటిఫై చేయమని అడగచ్చు, అవి ఏమేం చేస్తామని అడగచ్చు, దానికోసం పనిలో పని డిస్కస్ చేస్తూ పోతున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకా థర్డ్ వచ్చేకాళ్ళకి మనంతా ఒలింపిక్స్ తెలియని ఎవరు లేరు. మరి ఆ ఒలింపిక్స్కి వెళ్ళడానికి ఇక్కడ సెలెక్ట్ చేసేటువంటి కమిటీ ఉండాలి కదా, ఇవన్నీ కూడా ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఐఓఏ అంటారు. ఏమంటారు? ఐఓఏ, ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్. ఇది దేనికి బాధ్యత వహిస్తుందంటే రెస్పాన్సిబుల్ ఫర్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ ద ఒలింపిక్ గేమ్స్ అండ్ అదర్ ఇంటర్నేషనల్ మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్స్. కాబట్టి అటు ఒలింపిక్ గేమ్స్ కావచ్చు, ఇతరత్రా ఉండే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్స్ ఆడేటువంటి మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్స్ కావచ్చు, దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఈ భారత ప్రాతినిధ్యాన్ని బాధ్యత వహించే సంస్థ పేరు ఎవరు అంటే ఐఓఏ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మీరు ఐడెంటిఫై చేయాలి. అంటే మీరు ఇలా అడిగితే అలా రాయండి. నెక్స్ట్ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్, ఎన్ఎస్ఎఫ్ అనే పేరు వాడే ఇప్పుడే మనం. నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఓవర్ 50 ఎన్ఎఫ్సిస్ అడ్మినిస్టర్ దేర్ రెస్పెక్టివ్ స్పోర్ట్స్. ఎందుకంటే రకరకాల స్పోర్ట్స్ ఉన్నాయి భారతదేశంలో, ఒక్కో రకానికి సంబంధించి ఈ జాతీయ స్థాయిలో ఉండేటువంటి నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్. సో ఈ విధంగా మనకి చూసినప్పుడు అంటే ఇవన్నీ కూడా ఎస్ఏ టాపిక్ కావచ్చు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావచ్చు, ఈ విధంగా క్రీడాకారులకు సంబంధించినటువంటి ఒక మంచి అంశాలు ఈరోజు మనం 2 ఐటెం కింద డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, రైట్. ఇప్పటి వరకు డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీలో డైలీ కరెంట్ అఫైర్సే కాకుండా వీకెండ్ కరెంట్ అఫైర్స్ కింద ఆ వారంలో వచ్చేటువంటి ముఖ్యమైన అంశాలు ఏమవుతున్నాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మరొక మంచి అంశము ఈరోజు వచ్చింది. ఇదంటే మీకు పాలిటీకి మనకు వస్తుంది. ఇంటర్నెట్ మనకి ఎప్పుడు కూడా మనకి ఇంటర్ స్టేట్ రిలేషన్స్ చాలా ఉంటాయి. సో దానికి సంబంధించి మనం జోడించుకోవడానికి ఒక లేటెస్ట్ ఉండేటిని కరెంట్ అఫైర్స్ ఐటము మనం డిస్కస్ చేస్తున్నాం. దాని పేరేంటంటే మేకెడాటు డ్యామ్ ప్రాజెక్ట్ డిస్ప్యూట్. బస్ మీరు వినే ఉంటారు నేను అనుకుంటున్నా. అటు ఎప్పుడు గొడవలు ఉంటాయి, నీళ్ళ కాడ వచ్చేకాలి గొడవలు మనం చూస్తుంటాం. ఇప్పుడంటే మనకు కుళాయిలు లేవు కానీ ఇళ్ళలో వచ్చేసాయి. ఇప్పుడు కూడా చూడండి, గ్రామాల్లోకి వెళ్ళి ఎక్కడైనా మున్సిపల్ వాటర్ కానీ లేదా కార్పొరేషన్ వాటర్ కానీ ఉంటే బిందులు ఎత్తుకొని పాపం సగటు స్త్రీలు వాళ్ళు కొట్టలాడుకుంటారు. ఎందుకంటే ఒక బిందు వాటర్ వస్తుంది, ఆ టైంకి వచ్చి కట్టేస్తాడు. ఆ వాటర్ నీకా నాకా, ఎందుకంటే ప్రాణాధారమైనటువంటి నీళ్లు. మరి ఇలాంటి ఒక చిన్న స్థాయి తగువే చూసినప్పుడు ఒక స్టేట్కి మరొక స్టేట్కి, ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్య ఖచ్చితంగా డిస్ప్యూట్స్ వస్తుంటాయి. ఎందుకంటే వాటర్ కావాలి, తాగడానికి కావచ్చు, మరి దేశానికి వెన్నెముక రైతు పండించే పంటల కోసం కావచ్చు, ఖచ్చితంగా వాటర్ ఉంటేనే పంటలు పండిస్తాం, అంతే కదా. మరి ఆ వాటర్ కోసం ఎంత కొట్లాడుకుంటూ తెలిసింది మనకి. కాబట్టి దీనికి సంబంధించి ఈ రాష్ట్రాల మధ్య తగాదాలు ఉంటాయి. కొన్ని న్యాయబద్ధమైతే, కొన్ని ఏ రాజకీయ పార్టీ యొక్క లక్ష్యం ఏంటి, తనకు ఓట్లు వేసినటువంటి జనాభా యొక్క దాహార్తిని తీర్చడమే కావచ్చు, రైతులు నీళ్ళు అందించడం కావచ్చు సాగునీటి కోసము. కాబట్టి పొలిటికల్ గెయిన్స్, రాజకీయ ప్రయోజనాలు లక్ష్యంగా ఉంటాయి. కాబట్టి రైట్ ఆర్ రాంగ్ అని డిస్కస్ చేయడానికి మనకు అవసరం లేదు. దాని ఉండేటువంటి డేటాని ఎగ్జామినేషన్లో వాడు ఎలా అడుగుతాడు, ఎలా ఇది మటుకే మనకి ఇంతమంది డిస్క్లైమర్ ఇచ్చాను. మనం ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయం, మనం ఏ రకమైన క్యాస్ట్ కానీ రిలీజియన్ కానీ సపోర్ట్ చేయం. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏబిపిఎస్సి కానీ యూపీఎస్సీ కానీ ఎటువంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ యాంగిల్లో స్టూడెంట్ ఎలా తయారైంది మాత్రమే మనకు లక్ష్యం. కాబట్టి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఈ ఇష్యూని ఈ పొలిటికల్గా, ముఖ్యంగా ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్గా ఏ రకంగా ఇప్పుడు మాట్లాడేటువంటి ఈ మేకడాటు డ్యామ్ అనేటువంటి ప్రాజెక్టు అటు కర్ణాటకకి ఇటు తమిళనాడుకి ఎలా డిస్ప్యూట్ దారితీస్తుందో, ఫ్యూచర్ ఆంధ్ర కూడా ఎలా లింక్ ఉందో డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. ఇది బ్యాక్గ్రౌండ్. ముఖ్యంగా ఈ మే 2026లో యూపీఎస్సీ ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్కి కరెంట్ అఫైర్స్ కింద ఈ ఐటెం మనకు వచ్చింది. వీరిని చూసే ఉంటారు. ఎవరు వీరు? తమిళనాడు సీఎం. మొన్నటిదాకా సినిమా హీరో, ఎందుకంటే ఇటీవల సీఎం అయ్యారు. రైట్. మరి కంగ్రాట్స్ టు మిస్టర్
స్టాలిన్ విజయ్ కదా, మరి ఆయన కూడా మనం మాట్లాడుతూ సీఎం విజయ్ లెటర్ టు పిఎం మోడీ, అది మనకు కావాల్సిన ఇష్యూ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ఈ విజయ్ ఏం చేశారంటే ఒక లెటర్ రాశారు. ఆ లెటరే పట్టుకొని మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయబోతున్నాం. ఈ బ్యాక్గ్రౌండ్లో మీకు అర్థమైంది. హై ప్రయారిటీ టాపిక్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. కాబట్టి మీరు ప్రిలిమ్స్ రాసినా మెయిన్స్ రాసినా ఇది ఒక హై ప్రయారిటీ టాపిక్ అవుతుంది. ఇప్పుడు బర్నింగ్ టాపిక్గా మనం వాడుకోవడానికి అవకాశం ఉండేటువంటి టాపిక్ కింద మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మీకు ఐడియా ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. అసలు ఈ వాట్ ఈస్ ద మకేటటు డ్యామ్ ప్రాజెక్ట్? అక్కడ ఉండే ప్రొనౌన్సియేషన్ వేరేగా ఉంటుంది. మనం మాట్లాడాలంటే మేక అని పిలుస్తున్నారు అనుకోండి, గోడ్స్ ల్యాప్ అని అంటారు అక్కడ స్థానిక భాషలో. గోడ్స్ ల్యాప్ అంటే గోట్ అంటే తెలుసు కదా మీకు, ల్యాప్ అంటే ఒడి. అందుకే అక్కడ ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్ రాసినప్పుడు వేరేగా వస్తుంది. అరే బాబు మ్యాక్ అంటే ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకుంటారని చెప్తాను మీకు. అందుకే మనకు కావాల్సిన కనెక్టివిటీ, స్పెల్లింగ్ కాదు, మనకు కావాల్సిన కనెక్టివిటీ. నీకు ఎగ్జామినేషన్ ఎంతవరకు గుర్తుపెట్టు అలా గుర్తుపెట్టుకోండి, తెలుగు మీడియం వాళ్ళు ముఖ్యంగా. కాబట్టి ఈ మేకదటు అంటే తెలుగులో చెప్పాలంటే అక్కడ గోడ్స్ ల్యాప్ అనే అర్థం, ఇంగ్లీష్ అర్థం అంటే మేక ఒడి అనే అర్థం. స్థానికంగా అక్కడ నది ఉంది, అక్కడ ప్రాంతము, ఆ ప్రాంతంలో కట్టేటువంటి డ్రామ్ అనేది ఇప్పుడు డిస్ప్యూట్ అయ్యి వార్తల్లోకి వచ్చింది. అది బ్యాక్గ్రౌండ్. ఇక్కడ చూస్తున్నాం వాటర్ కావేరీ. కాబట్టి మల్టీపర్పస్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అక్రాస్ కావేరీ రివర్. ఎగ్జామినర్ అడుగుతాడు, ఈ మేకడటు అనేటువంటిది ఏ రివర్ పైన అంటే కావేరీ రివర్. కావేరీ నదీ జలాల సమస్య ఎప్పుడు బర్నింగ్. మన కృష్ణ సమస్య ఎలా ఉంటుందో మహారాష్ట్రకి ఆంధ్రప్రదేశ్కి అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సమస్య ఉంటుంది. వాటిని దాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ కావేరీ రివర్ ఏంటిదమ్మా? కావేరీ రివర్. కాబట్టి కావేరీ రివర్ అనేది ఇక్కడ మల్టీపర్పస్ అంటే ఒక రంగం కేవలం తాగడానికి అలా కాకుండా అనేక వాటికి ఉపయోగపడేదాన్ని మల్టీపర్పస్ అంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సేద్యానికి కావచ్చు, ఇలా అన్నిటికీ ఉపయోగపడితే మల్టీపర్పస్ బహుళార్థ సాధక ప్రయోజనం అంటాం తెలుగులో. కాబట్టి ఇది కావేరీ రివర్ ఏ రివర్ పైన ఉంది? కావేరీ రివర్ పైన ఉంది. లొకేషన్ ఎక్కడుంది? ఇది కావాలి మనకి. ఇది ఎక్కడుందంటే కర్ణాటక రాష్ట్రంలో ఈ రామనగర డిస్ట్రిక్ట్ అనే చోట కనకపుర అనేటువంటి ప్రాంతం కాడ ఇది ఉంది. ఎక్కడుందమ్మా? కర్ణాటక స్టేట్లో రామనగర డిస్ట్రిక్ట్లో కనకపుర అనే ప్రాంతంలో ఈ యొక్క డ్యామ్ని నిర్మించడం జరిగింది. ఎక్కడ ఇంకా చెప్పాలంటే ఇది బెంగళూరుకి 90 కిలోమీటర్స్లో ఉంటే తమిళనాడు బార్డర్కి 4 కిలోమీటర్స్లో ఉంది. తమిళనాడుకి ఎంత దూరంలో ఉంది? 4 కిలోమీటర్స్. బెంగళూరుకి ఎంత ఉంది? 90 కిలోమీటర్స్. అప్పుడు ఎవరి దగ్గరకు ఉంది? ఇది తమిళనాడు దగ్గరకు ఉంది. రివర్ ఎక్కడ కడుతున్నారు? ఎవరు కట్టేది? ఎవరు? కర్ణాటక. ఇప్పుడు చూడండి మ్యాప్, మీకు అర్థమవుతుంది. అంటే మీకు టోటల్గా ఐడియా ఉంటుంది. ది ప్రపోజ్డ్ మేకేడటు ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ తమిళనాడు జస్ట్ చేస్తే 4 కిలోమీటర్స్లో తమిళనాడు ఎంటర్ అయిపోతుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? కర్ణాటక. చూడండి ఒకసారి, ఈ కర్ణాటకలో ఇలా కావేరీ రివర్ ఇలా వచ్చి తమిళనాడుకి ఎంటర్ అయిపోతుంది. దీనిపైన ఆల్రెడీ ఈ ఉండేటువంటి కలర్స్ అంతా ఏంటంటే ఇవన్నీ చూస్తే అవన్నీ ఆల్రెడీ కట్టేసిన డ్యామ్స్. ఇది ప్రపోజ్డ్ డ్యామ్. అంటే ఆ నది పైన, కావేరీ నది పైన ఆల్రెడీ డ్యామ్లు కట్టుండదు కర్ణాటక. ఇక్కడ చూస్తే హారంగి, హేమావతి, కృష్ణరాజ సాగర్, కబిని. కృష్ణరాజ సాగర్ తెలుసు కదా, మైసూరు బృందావన గార్డెన్స్ ఉంటారు కదా, చూసారు కదా. కృష్ణరాజ సాగర్ మైసూరు వెళ్ళినప్పుడు చూస్తుంటారు బృందావన గార్డెన్స్. కాబట్టి ఇక్కడ హారంగి కానీ, హేమావతి కానీ, కృష్ణరాజ సాగర్ కానీ, కబిని కానీ ఈ డ్యాములన్నీ ఆల్రెడీ కట్టున్నారు. ఇక్కడ చూడండి డ్యామ్స్ ఇక్కడ కట్టున్నారు. ఇలా కడితే ఇప్పుడు కొత్తగా ప్రపోజల్ ఏంటంటే బెంగళూరుకి 90 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, కానీ తమిళనాడుకి బార్డర్లో ఉంది 4 కిలోమీటర్స్లో. ఈ ప్రాజెక్టు ఇప్పుడు డిస్ప్యూట్ అయ్యి కూర్చుంది. ఎవరు అభ్యంతరం చేస్తుంటారు? కట్టేది ఎవరు? కర్ణాటక. ఇక్కడ అబ్జెక్షన్ ఎవరు చేయాలి? తమిళనాడు. ఇది మనకి అర్థమైంది సబ్జెక్ట్. కాబట్టి ఈ కాన్ఫ్లుయెన్స్ పాయింట్ అంటే ఈ నదీ సంగమం అంటాం. అంటే 2 రివర్స్ కలిస్తే దాన్ని కాన్ఫ్లుయెన్స్ అంటారు, నదీ సంగమం. ఈ రివర్ కావేరీ ఎవరితో కలుస్తుంటే ఆర్కావతి అనేటువంటి రివర్తో కలుస్తుంది. ఎగ్జామినేషన్లో రివర్స్ అడగచ్చు. రివర్ పేరేంటి? కావేరీ. ఆ కావేరీ ఎవరితో కలుస్తుంది? ఆర్కావతి అనేటువంటి రివర్తో కలుస్తుంది. అది కాన్ఫ్లుయెన్స్. కాన్ఫ్లుయెన్స్ అంటే కలవడం, అది నది సంగమం. మరి ఎంత హైట్ ఉంది? స్పెసిఫికేషన్ చూస్తే 99 మీటర్స్ హై ఉంది, 735 మీటర్స్ లాంగ్ ఉంది. ఇది కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్. ఇది కాంక్రీట్ అంటే కాంక్రీట్ కట్టడం, మట్టి కట్టడం, కాంక్రీట్ ఇలా అంటారు స్పెసిఫికేషన్స్. ఇది కడుతున్నారు. మరి కెపాసిటీ ఎంత ఉందంటే టీఎంసీ అంటాం. కాబట్టి ఇక్కడ టీఎంసీ చూస్తే 67.16 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీతో, అంటే నీటిని నిల్వ చేసే సామర్థ్యము పెద్ద ప్రాజెక్ట్ని అర్థమవుతుంది మనకి క్లియర్గా. 67.16
టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ. పర్పస్ దేనికి ఇంతమంది చెప్పాను, ఏం చెప్పాను పర్పస్? మల్టీపర్పస్ అంటే ఒకే ఒక కారణము డ్రింకింగో అలా కాకుండా అన్ని కారణాలు, అది డ్రింకింగ్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, సేద్య నీటికి, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇలాంటి వాటిని మల్టీపర్పస్ అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి దీంట్లో డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది, ఎవరికి ఇస్తుంది? బెంగళూరుకి ఇస్తుంది. ఎంత ఇస్తుంది? 4 టీఎంసీ. అంటే టోటల్గా 67.16 అవుతే బెంగళూరుకి ఇచ్చి వాటర్ ఎంతమ్మా? డ్రింకింగ్ వాటర్ 4 టీఎంసీ. నోట్ దిస్ పాయింట్. టోటల్ ఎంత ఉంది దానికి? కెపాసిటీ 67.16 టీఎంసీ. ఏం చెప్తా ఉంది? బెంగళూరుకి తాగునీటికి అంటుంది, తాగునీటికి ఎంత ఇస్తున్నారు? 4 టీఎంసీ. అంటే పోతే ఎంత ఉంది ఇక్కడ? ఇంకా 63 పాయింట్ సంథింగ్ ఉంది టీఎంసీ. గమనిస్తున్నారు మా పాయింట్స్ మీరు? నెక్స్ట్ అలాగనే 100 మిలియన్ పీపుల్ ఫేస్ క్రైసిస్. ఇది లేకపోతే ఏంటి అంటే బెంగళూరులో 100 మిలియన్లు, కర్ణాటకలో 100 మిలియన్ పీపుల్ క్రైసిస్ ఎదుర్కొంటున్నాడు. 100 మిలియన్ అంటే 10 lakhs, 100 మిలియన్ అంటే 10 crores ఆఫ్ పీపుల్ దే ఫేస్ క్రైసిస్ ఇఫ్ ద డ్యామ్ ఈజ్ నాట్ కన్స్ట్రక్టెడ్ అనేది అబ్జెక్షన్ వాళ్ళు చెప్పే ప్లీ. అలాగనే దీంట్లో ఏం చెప్తారంటే 400 మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్. అంటే ఇప్పుడు మీరు రకాలు అర్థమైంది మీకు. డ్రింకింగ్ వాటర్ ఉంది, అలాగనే మనం చూస్తే హైడ్రో ఎలక్ట్రిక్ ఇన్ని మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అయింది. కాబట్టి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి ప్రాజెక్టా కాదా ఇది? దాన్ని ఏమనొచ్చు మనం ఇంగ్లీష్లో? మల్టీపర్పస్ ప్రాజెక్ట్. తెలుగులో బహుళార్థ సాధక ప్రాజెక్ట్. అంటే కేవలం డ్రింకింగ్కే కాకుండా, కేవలం అగ్రికల్చర్ కాకుండా, కేవలం ఎలక్ట్రిసిటీ కాకుండా అన్ని రకాలుగా ఉపయోగపడే ప్రాజెక్ట్ని మనం బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని తెలుగులో అంటాము, ఇంగ్లీష్లో మల్టీపర్పస్ ప్రాజెక్ట్. కాబట్టి ఎగ్జామినేషన్లో మేక్ అ డెటు అంటే మీరు అన్ని రకాల క్వశ్చన్స్ రాయగలుగుతారు. ఇప్పుడు మీకు అది ఏం పర్పస్ అంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్. దాని కెపాసిటీ ఎంత రాస్తారు, దేని పర్పస్ రాశారు, అది ఎవరి రివర్స్ కలయిక రాశారు. కావేరీ ప్లస్ ఆర్కావతి కాన్ఫరెన్స్లో ఉంది. రైట్. మరి ఇప్పుడు దీనికి సంబంధించి డిస్ప్యూట్ ఏర్పడింది, అంటే వివాదం ఏర్పడింది. ఈ వివాదానికి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా తమిళనాడు యొక్క స్టాండ్స్ ఏంటి, తమిళనాడు యొక్క వాదన ఏంటి? స్టాండ్స్ అంటే దాన్ని చెప్తాం కదా, ఇద్దరు కొట్లాడుకొని వస్తారు, నీ వాదన నువ్వు కరెక్ట్, నా వాదన కరెక్ట్. ఒక దాంట్లో నేను చూశాను, ఎంత అంటే 6 అన్నా, 6 కాదు సార్ 9 అని నువ్వు అంటున్నావు. రెండు కరెక్ట్ అయ్యి వచ్చాము, ఎందుకంటే నువ్వు ఆ పక్కన నిలబడుకో, నేను ఈ పక్కన నిలబడుకో, అంతే కదా. 6 వేసాను, 6 అంటున్నా, నువ్వేమంటున్నావు 9 అంటున్నావు, ఎందుకంటే ఆ పక్కన నిలబడుకున్నావు. కాబట్టి ఎస్, నీ స్టాన్స్ నువ్వు, నా స్టాన్స్ నాది, నీ వాదన నీది, నా వాదన నాది. సో ఇక్కడ మనం ఎక్కడ కూడా మనం నిష్పక్షపాతంగా వాడాలి. కాబట్టి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతున్నా తమిళనాడు వాదన ఏంటి, ఈ ప్రాజెక్టు గురించి అబ్జెక్షన్ ఏంటి అని చూస్తున్నాం. యాజ్ అ లోయర్ రైపేర్ స్టేట్, నదీ పరివాహక ప్రాంతం అంటుంటాం. ఒక రివర్కి కింద ఉండేదని లోయర్ రైపేరియన్ స్టేట్, పైన ఉంటే అప్పర్ రైపేరియన్ స్టేట్. అంటే నదీ జలాలు, నది ఫ్లో అయ్యేటప్పుడు, రివర్ ఫ్లో అయ్యేటప్పుడు పైన ఉందా కింద ఉందా, పైన ఉండేవాడికి అప్పర్ అంటాం, కింద ఉంటే లోయర్ అంటాం. కాబట్టి లోయర్ రైపేరియన్ స్టేట్ తమిళనాడు ఏమంటే స్ట్రాంగ్లీ అపోజిస్ ద ప్రాజెక్ట్. అరే నీళ్ళను వాడే డ్యామ్ నా నీళ్ళు ఎట్టు వస్తారా బాబు అంటుంది. ఎవరు? తమిళనాడు. అర్థమైందమ్మా? ఎవరి దగ్గర ఉంది యాక్చువల్గా ఇది? తమిళనాడు దగ్గర ఉంది. వాటర్ ఎక్కడి నుంచి రావాలి? కర్ణాటక నుంచి రావాలి. చివరి బార్డర్లో ఉంది ఇది. నువ్వు డ్యామ్ కట్టేసి ఇప్పుడు 4 డ్యాములు కట్టుకున్నావు కావేరీ పైన, ఆ చివరి డ్యాములు కట్టేసి మాకెట్ వస్తాయి నీళ్లు, మా రైతుల ప్రయోజనం ఏంటి? అర్థమేంటి సమస్య మీకు? కానీ దగ్గర ఉంది బార్డర్లో. కాబట్టి అంటుంది. కాబట్టి స్టేట్ లీడర్స్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ విజయ్, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినట్టు విజయ్తో పాటుగా అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా గొంతెత్తి వినిపించాలి, నిజంగా వినిపించాలి. ప్లస్ పీపుల్స్ వాయిస్ని, ప్లస్ మనకు వాళ్ళ ప్రయోజనాలు లేకపోతే ఓట్ బ్యాంక్ అంతా కూడా అయిపోద్ది. కాబట్టి చీఫ్ మినిస్టర్ విజయ్ పార్టీతో కూడా అందరూ కూడా దీన్ని అపోజ్ చేస్తూ ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాశాడు. అర్జింగ్ ద సెంటర్ టు ఆల్ ద డ్యామ్. సార్, ఈ డ్యామ్ ఉంటే మా రైతుల ప్రయోజనాలు ఎండిపోవడం కాదు, మా తమిళనాడు మొత్తం ఎండిపోతూ ఉంది. ఈ కావేరీ అనేది చాలా ఇంపార్టెంట్ మాకు. పైగా 4 డ్యాములు కట్టేసుకుంది కావేరీ పైన. ఎవరో? కర్ణాటక. మేమేమో లోయర్ రైపేర్ స్టేట్, ఈ నదీ ప్రాంతానికి దిగువనున్నాము. ఈ చివరి ప్రాజెక్టు కట్టిపడేసి 4 డ్యామ్ 5వ డ్యామ్ కట్టేస్తే మాకు నీళ్లు అయిపోతాయి. వాళ్ళకి వాడాల్సిన వాటర్ వాళ్ళు వాడేసుకున్నారు. ఆ వాటర్ కూడా వాడేసుకుని మాకు రావాల్సిన న్యాయమైన హక్కులు కూడా వాడేసి డ్యామ్ కట్టి మా పరిస్థితి ఏంటి? కాబట్టి దీనిపైన మీరు వెంటనే కూర్చొని డ్యామ్ని ఆపడానికే మీరు కేంద్రం జోక్యం చేసుకోండి అనే పేరుతో మనకు ఈ తమిళనాడులో కొత్తగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి విజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన లెటర్ రాస్తే అది వార్తల్లోకి వస్తే ఆ వార్తల్లోకి కరెంట్ అఫైర్స్ కింద మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది ఎగ్జామినేషన్ పాయింట్. అది బ్యాక్గ్రౌండ్. ఓకే, రైట్. కాబట్టి ఇతను ఏం చెప్పాడంటే ఈ లెటర్లో వైలేషన్స్ ఆఫ్ ద 2007 కావేరీ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఫైనల్ ఆర్డర్, ఏదైనా వివాదం వస్తే, ఏదైనా ఒక డిస్ప్యూట్ వస్తే
దాన్ని పరిష్కరించడం కోసంగా ట్రిబ్యునల్స్ ఉంటాయి. ట్రిబ్యునల్ అంటే కోర్టు లాంటి పంచాయతీ రావడానికి. కావేరీ ఇక్కడ దానికి ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఈ కావేరీ ట్రిబ్యునల్ యొక్క ఫైనల్ ఆర్డర్ ఏముందో దాని ప్రకారం 2000 ప్రకారంగా ఇచ్చిన తీర్పుని ఉల్లంఘిస్తుంది. ఏది ఉల్లంఘిస్తుంది? ఇప్పుడు చెప్పేటువంటి డ్యామ్. ఆల్రెడీ ట్రిబ్యునల్ ఉంది కావేరీకి, ఈ తమిళనాడుకి, అటు వచ్చేటువంటి వీటికి సంబంధించినటువంటి వివాదాన్ని పరిష్కరించడం కోసం కావేరీ ట్రిబ్యునల్ ఉంది. అది 2007లో ఒక అవార్డు ఇచ్చింది, ఫైనల్ ఆర్డర్ ఇదేనేసి ఎంత నీళ్ళు కట్టాలి, ఎంత నీళ్ళు వాడుకోవాలి, దిగు వాళ్ళకి ఎంత ఇచ్చిన తీర్పు. ఇప్పుడు ఈ డ్యామ్ కట్టడం అనేది ఆ ఇచ్చినటువంటి ట్రిబ్యునల్ అంటే కోర్టులు అంటే తీర్పు అనమాట. ఈ తీర్పును ఉల్లంఘించినట్టు అవుతుంది. కాబట్టి తక్షణమే సెంటర్ జోక్యం చేసుకోవాలి, కేంద్రము జోక్యం చేసుకోవాలి, ఇంటర్ఫియర్ కావాలి ఏ విషయంలో? ఈ ప్రాజెక్ట్ని ఆపడానికి అని. ఎవరు రాశారమ్మా? తమిళనాడు సీఎం. ఎవరికి రాశారో? ప్రైమ్ మినిస్టర్. ఇది మీకు సబ్జెక్ట్, రైట్. మరి డౌన్ స్ట్రీమ్ కన్సర్న్స్ అంటే నది కిందకు వచ్చినప్పుడు దానికి ఉండే అభ్యంతరాలు ఏంటంటే తమిళనాడు ఏం చెప్తుందంటే డామ్ విల్ ఇంపీడ్ న్యాచురల్ వాటర్ ఫ్లో. నిజం దేవుడు ఎరుగు, నీరు పల్ల మెరుగు సామెత ఉంటాం. వాటర్ పైనుంచి పోస్తే ఏమవుద్ది? కిందకే వస్తుంది. సో భౌగోళికంగా ఏమవుద్ది? వాటర్ పైనుంచి వచ్చి కిందకే రావాలి. కాబట్టి ఇప్పుడు మీరు ఈ డ్యామ్ని కట్టేస్తే ఈ ఇంపీడ్ న్యాచురల్ వాటర్ ఫ్లో, సహజ సిద్ధంగా నీటి ప్రవాహానికి అడ్డమా కాదు చెప్పండి. డ్యాము మామూలుగా కిందకు వచ్చేస్తే, కిందకు వస్తే మాకు రావాలి 4 కిలోమీటర్లు ఉన్నాం మేము. మీరు డ్యామ్ కట్టుకోవడం ఏమవుతాయి? రావు. అంటే న్యాచురల్గా సహసిద్ధంగా జరిగేటువంటి వాటర్ ఫ్లో, నీటి ప్రవాహానికి ఇంపేడ్ అడ్డు తగలడమా కాదా అని తమిళనాడు ఆర్గ్యుమెంట్. నెక్స్ట్, సివియర్లీ ఇంపాక్టింగ్ ఇరిగేషన్. కాబట్టి అంతేకాకుండా ఈ రైతాంగం ఎవరైతే ఉన్నారో తమిళనాడులో ఉండేటువంటి ఇరిగేషన్ సేద్యానికి ఈ డ్యాము కడితే ఆటంకమవుతుంది. డ్రింకింగ్ వాటర్ సప్లైస్, అరే బాబు కావేరీ నీళ్ళు మాకు కూడా గుంతెండిపోతూ ఉంది, రైతులకే కాకుండా మీ నీళ్ళు ఎంత మీకు అవసరమో మీ ప్రజలకి, మాకు కూడా తమిళనాడులో కూడా అంతే అవసరం కదా. మా ట్రిబ్యునల్ తీర్పు ప్రకారంగా మాకు రావాల్సిన వాటర్ అవి. మీరు డ్యాము కట్టేస్తే దాన్ని ఉల్లంఘించినట్టే కదా, మా ప్రజలకు మేమేం చెప్పుకోవాలని సమస్య. సో కాబట్టి ఈ కర్ణాటక వుడ్ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ రివర్ వాటర్స్ ప్రయర్ టు ఇట్ ఎంటరింగ్ తమిళనాడు. ఎందుకంటే ఆల్రెడీ మీరు డ్యాములు కట్టేసుకున్నారు, మా తమిళనాడుకి వచ్చే లోపల మీరు కావాల్సిన వాడేసుకున్నారు. ఆ వచ్చే నీళ్ళు కూడా రానికుండా, చుక్క కూడా రానిపోతే మా పరిస్థితి ఏంటి అని తమిళనాడు. అర్థమైంది కదా మీకు ఆ సబ్జెక్టు, రైట్. మరి కాయని కట్టేటి ఉన్నప్పుడు కర్ణాటక స్టాన్స్ ఏంటి? సరే ఈ వాదనలు 2 పక్కలు చెప్పాను, ఒకటి 6 అంటున్నాడు, ఒకటి 9 అన్నాడు, 2 కరెక్ట్గా వచ్చాము. ఈ కర్ణాటక స్టాన్స్ ఏంటి? కర్ణాటక ఏం చెప్తుందంటే, అయ్యా బాబు మాకు తీవ్రమైనటువంటి డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ ఉంది, తీవ్రమైన సంక్షోభం ఉంది, మామూలు కాదు మాకు. ఎందుకంటే ఈ బెంగళూరు మహానగరం ఏమవుతుందో, ఈ బెంగళూరులో 30% ప్లస్ బోర్వెల్స్ ఎక్కడున్నాయంటే ఈ ప్రాజెక్ట్ పైన ఆధారపడ్డాయి. బెంగళూరులో మనంతా పరిగిస్తుంటాం జాబ్స్ కోసంగా 30% ప్లస్ బోర్వెల్స్ ఈ ప్రాజెక్ట్ ఆధారంగానే బోర్వెల్స్ పనిచేస్తాయి. అంటే లేకపోతే 30% ఆగిపోతాయి, డ్రింకింగ్ వాటర్ ఉండదని అర్థం. కాబట్టి అదేవిధంగా దీని మీద ఆధారపడి ఎంతమంది ఉన్నారంటే 100 మిలియన్ పీపుల్, అంటే 10 కోట్ల మంది జనాభా ఈ డ్రింకింగ్ వాటర్ ఈ ప్రాజెక్ట్ మీద ఆధారపడతారు. అంతేకాకుండా ఇప్పుడే మాట్లాడినట్టుగా 400 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ వస్తుంది. కాబట్టి మాకు ఆర్థికంగా ప్రయోజనం వస్తుంది, ఎకనామిక్ బెనిఫిట్ వస్తుంది. ఎవరికి వస్తుంది? కర్ణాటకకి. కర్ణాటకకి 30% బోర్వెల్స్ బెంగళూరులో ఈ ప్రాజెక్టు వల్ల పనిచేయాల్సి వస్తుంది. అలాగనే 100 మిలియన్ల పీపుల్ అంటే 10 కోట్ల మంది జనాభాకి దాహార్తిని తీర్చేది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ప్రాజెక్ట్ ఇది. అలాగనే మనకు 400 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ అంటే జల విద్యుత్ కేంద్రమో తీస్తే మాకు ఎకనామిక్ బెనిఫిట్ కదా మాకు. ఇవన్నీ మాకు లేకపోతే ఆగిపోతాయి కదా, అదే వాదన. కాబట్టి ఈ విధంగా మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అని బహుళార్థ సాధక ప్రాజెక్టు, అటు ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అగ్రికల్చర్ సేద్యానికి కావచ్చు, ఇలాంటి మాకు ఫైనాన్షియల్గా కావచ్చు, సోషల్ బెనిఫిట్స్ సామాజికంగా కూడా అభివృద్ధి చెందుతుంది కదా అని చెప్తుంది. అంతేకాకుండా లాస్ట్ ఫ్రీ ఫ్లో పాయింట్ అంటే చివరి నీటి బిందువు వచ్చిన లాస్ట్ ఫ్రీ ఉంటాం. కర్ణాటక రైట్ టు యూటిలైజ్ క్యాచ్మెంట్ ఏరియా. క్యాచ్మెంట్ ఏరియా అంటే నదీ పరివాహక ప్రాంతము తెలుగులో. ఎక్కడైతే చివరికి వస్తుందో ఆ వాటర్ని క్యాచ్మెంట్ ఏరియా అంటాం. కాబట్టి ఇక్కడ కర్ణాటక హక్కు ఉంది మాకు, మేము వాడుక చివరి బిందువు ఉంది కదా మాకు, మా దాంట్లో ప్రవహించినప్పుడు దాన్ని వాడుకునే హక్కు మాకు ఉంది కదా. మాకు లేదన్నట్టు చెప్తారు మీరు. మేము వేరే వాళ్ళు వాడుకోవడం, మా నది భాగంలో, మా భూభాగంలో, మా క్యాచ్మెంట్ ఏరియాలో ప్రవహిస్తుంది. కాబట్టి మాకు ఉండేటువంటి హక్కు అది లాస్ట్ ఫ్రీ ఫ్లో పాయింట్ అంటారు దాన్ని. చివరి బిందువు వరకు వాడుకునే హక్కు మాకుంది, వేరే దాన్ని వాడుకోవడం లేదు, మాకు భాగంలో మేము వాడుకుంటున్నాం. మా ప్రాజెక్ట్ మేము కడితే మీకంటే నష్టం ఏంటి అనేది వాదన. ఎవరిదమ్మా వాదన? కర్ణాటక. కాబట్టి ఈ అంతేకాకుండా ప్రాజెక్ట్ ఏం చెప్తుందంటే అప్రూవ్డ్ బై ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ 2022, మనం 26లో ఉన్నాం. 4 సంవత్సరాల క్రితమే ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఏమవుతుందో
వాళ్ళు ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ చేశారు. అంటే పర్యావరణం ఉండేటువంటి సమస్యలు తొలగిపోయినాయి, ఎలాంటి ఇబ్బందులు ఉండే ఉండరు, అన్ని అనుమతులు తీసుకొని మేము కడుతుంటే వాళ్ళు కూడా ఆడడానికి మీరన్నరా ఆ టైప్లో కర్ణాటక వాదిస్తుంది. అర్థమైందమ్మా? కాబట్టి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా వచ్చింది, పర్యావరణ క్లియరెన్స్ వచ్చింది మాకు, ఆల్రెడీ మినిస్ట్రీ ఇచ్చేసింది మాకు అని చెప్తుంది. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఈ మ్యాప్ మీరు ఇక్కడ చూసండి, ఇది కావేరీ రివరు, ఇది డ్యాము, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉందమ్మా. ఇక్కడ ఈ కర్ణాటక నుంచి ఇటు కావేరీ వచ్చింది. ఈ ప్రపోజ్ రిజర్వాయర్ ఇది. ఈ మేకడెటు అనేటువంటిది ఇది 9,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అమ్మ, 9,000 crores ప్రాజెక్టు. ఇది ఎక్కడుందంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒంటిగుండ్లు, కర్ణాటకలో ఒంటిగుండ్లు అనేటువంటి చోటు ఉంది. అలాగనే మనం చూస్తే ఈ ప్రాజెక్ట్ యొక్క సైటు ఇంతకుముందు చెప్పాను, అంటే కాన్ఫ్లుయెన్స్ అంటాం, కావేరీకి కావచ్చు, దాని యొక్క ఉపనది ట్రిబ్యూటరీ అంటే ఆర్కావతి, నది పేరు ఆర్కావతి, ట్రిబ్యూటరీ అంటే ఉపనది, అంటే ఒక నది ఇంకో నదితో కలుస్తుంది కదా, అది ఆ రెండు నదులు కలయిక కావాలి. కాబట్టి ఈ రిజర్వాయర్కి ఏం చెప్పాను, డ్రింకింగ్ వాటర్ బెంగళూరుకి ఇవ్వాలి, అక్కడ ఉండే అడ్జసెంట్ ఏరియాస్ చుట్టుపక్కల ప్రాంతాలకు ఇవ్వాలి. ఈ ప్రాజెక్ట్ ఇంకా చెప్పాలంటే 400 మెగావాట్ల పవర్ని ఉత్పత్తి చేయాలి. ఇప్పుడే మనం చూసాం ఇక్కడ ఈ ఆర్కావతి రివర్ వస్తుంది, ఇక్కడ మనం చూస్తున్నాం కర్ణాటక, తమిళనాడు, ఈ కావేరీ రివర్ రెండు కలుస్తున్నాయి చూడండి, ఇటు కావేరీ రివర్, ఇది కావేరీ రివర్, ఇది ఆర్కావతి, ఈ రెండు కలిసి ఇక్కడ చూస్తే ఇది వెళ్ళిపోద్ది, ఇక్కడ తమిళనాడు గంట అయిపోద్ది అన్నమాట, కరెక్ట్గా అది కడుతుంది. సో మీకు టోపోగ్రఫీ క్లియర్గా అర్థమైపోయింది. ఇటు చూస్తే ఆర్కావతి రివర్ అంటే ఇది ఉపనది, ఇదేమో కావేరీ నది, దీంట్లో కలిసిపోద్ది, ఇక్కడ కలిసి ఇటు వెళ్ళిపోద్ది అనమాట, ఇక్కడికి తమిళనాడుకి. ఈ ఎంటర్ అయ్యేటువంటి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్టు కడుతున్నారు. మరి ప్రస్తుత స్థితి ఏంటి, లాస్ట్లో కంక్లూజన్. సరే సార్ మీరు అర్థమైపోయింది మాకు సబ్జెక్టు, మనకు తమిళనాడు సీఎం లెటర్ రాశాడు కాబట్టి ఇది డిస్ప్యూట్ అయ్యి మనం ప్రస్తుతం చదవాల్సి వచ్చింది. తమిళనాడు స్టాన్స్ విన్నాం, కర్ణాటక స్టాన్స్ విన్నాం, వీళ్ళ వాదన విన్నాం, వాళ్ళ వాదన. ప్రస్తుతం సినిమా అయిపోతున్నట్టుగా ఉంది. ఈ కరెంట్ స్టేటస్ ఏంటి సార్ ప్రస్తుత స్థితి అంటే, ఆ స్థితి ఏంటంటే సుప్రీంకోర్టు రూలింగ్స్, సుప్రీంకోర్టు యొక్క తీర్పు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పు ప్రకారంగా చూస్తే మనకు ముఖ్యంగా ఏంటంటే లేట్ 2025 అంటే మన మేలో ఎందుకంటే మొన్న జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ 25 ఏం జరిగిందంటే ఈ సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే తమిళనాడు ప్రీ అగేన్స్ట్ ద ప్రాజెక్ట్ వాస్ ప్రీ మెచ్యూర్. సార్ నేను కొట్టేస్తున్నాడు సార్, నేను కొట్టాడా, కొట్టినప్పుడు రారా దగ్గరికి, అర్థం కదా, ప్రీ మెచ్యూర్ అంటే అది. నువ్వు కొట్టుకుంటా ఎలా ఊహిస్తావు, కొట్టితే రా అంటాం, అలాంటి దాన్ని ప్రీ మెచ్యూర్ అంటే నువ్వు జరగకుండా జరిగిందని ఊహిస్తావు ఎలా, దాన్ని అంటే ఎగ్జాంపుల్ అర్థమేంటిది. ప్రీ మెచ్యూర్ అంటే ఆల్రెడీ ఒక జరిగితే దాన్ని రావడం వేరే, జరగకముందు ఇలా జరుగుతుందేమో, నాకు నష్టం జరిగిపోద్దేమో అనే దాన్ని ప్రీ మెచ్యూర్ అంటారు. అర్థమమ్మా? సో కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే తమిళనాడు చేసేటువంటి విజ్ఞప్తి అనేది ప్రాజెక్టు వ్యతిరేకించేది ప్రీ మెచ్యూర్ ఉంది, ముందు డిపిఆర్ రాని అంటుంది. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాం. ఏదైనా ఒక ప్రాజెక్టు చేపట్టినప్పుడు, ఏదైనా ఒక దాన్ని తీసుకొచ్చినప్పుడు డీటెయిల్డ్ అంటే వివరణాత్మకంగా కూడిన ప్రాజెక్ట్ అని డిపిఆర్ అని పేరుతో పిలుస్తాం. అసలు డిపిఆర్ రాకముందా నువ్వు పరిగెత్తుకు ఎలా వస్తావు మా దగ్గరికి, కానీ స్టిల్ బీయింగ్ స్క్రూటనైజ్డ్, పరిశీలనలో ఉంది ఇంకా డిపిఆర్. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, సమగ్ర నివేదిక అంటాం. ఏదైనా ప్రాజెక్టుకి సంబంధించి అన్ని అంచనాలు తీస్తారన్నమాట, దాన్ని డిపిఆర్ పేరుతో టెక్నికల్గా పిలుస్తారు. కాబట్టి ఇంకా కూడా స్క్రూటనైజ్ పరిశీలన దశలో ఉంటే నువ్వు అప్పుడే ముందు మా దగ్గరికి వచ్చి మాకేదో అన్యాయం చేయాలి ఎలా వస్తావు, తమిళనాడు రాకూడదు, వాళ్ళు రాని, డిపిఆర్ ఇంకా స్క్రూటనైజ్ కాలా కదా, అప్పుడు చూద్దామని చెప్పింది. కాబట్టి కోర్ట్ ఆల్సో డిస్మిస్డ్ రివ్యూ పిటిషన్ ఫైల్డ్ బై తమిళనాడు. కాబట్టి తమిళనాడు ఇచ్చినటువంటి పునఃపరిశీలన కోసం పిటిషన్ కూడా కొట్టేసేసింది. కాబట్టి డిపిఆర్ సబ్మిషన్ కర్ణాటక ఏం చేస్తుందంటే ఇది యాక్టివ్గా కూర్చొని చక్క రెడీ చేస్తుంది. దీన్ని రెడీ చేస్తుంది డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, సమగ్రమైనటువంటి ప్రాజెక్టు నివేదిక అంటే పూర్తి వెళ్ళదని డిపిఆర్ అని పేరుతో పిలుస్తుంది గుర్తుపెట్టుకోవడానికి. కాబట్టి ఇది యాక్టివ్గా ప్రిపేర్ చేస్తుంది, చేసి ఏం చేస్తుంది యూనియన్ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తుంది. యూనియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫార్మల్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వాలి, ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ చేస్తుంది దానికి. కాబట్టి అది ఏం చేస్తుంది చక్క కదులుతుంది అనమాట స్పీడ్గా, ఎవరో కర్ణాటక. ఇది ప్రజెంట్ పొజిషన్. కాబట్టి అదేవిధంగా కాంపెన్సేటరీ ల్యాండ్, ఒక నది ఏదన్నా దాంట్లో ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు దాంట్లో కొన్ని నష్టాలు జరుగుతాయి, అక్కడ ఉండే ట్రైబల్ పీపుల్కి కావచ్చు, అక్కడ ఉండే పర్యావరణానికి కావచ్చు, అప్పుడు దానికి ఏం చేయాలి కాంపెన్సేటరీ, పర్యావరణంగా ప్రత్యామ్నాయానికే నువ్వేమిస్తూ ఉంటాం. సో కాంపెన్సేటరీ ల్యాండ్ ఏంటంటే స్టేట్ అఫీషియల్స్ ఆర్ ఐడెంటిఫైయింగ్ ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ టు కాంపెన్సేట్ ఫర్ ద ఓవర్ 5,000 hectares ఆఫ్ ఫారెస్ట్ ఏరియా. కాబట్టి 5,000 హెక్టార్ల కంటే మించినటువంటి దీనికి సంబంధించి కాంపెన్సేట్గా వాళ్ళు ఏమి ఇద్దాం, ఎందుకంటే డ్యామ్ వల్ల కొంత ముంపు గురవుద్ది. డ్యామ్ కట్టగానే ఇప్పుడు డ్యామ్ కట్టాము, వాటర్ పోనీయకుండా డ్యామ్ వెనక్కి వస్తుంది కదా, శ్రీశైలం ప్రాజెక్ట్ చూశారు కదా,
నాగార్జున సాగర్ చూసారు కదా, మీకు అర్థమేంటిది, ఏదైనా డ్యామ్ కట్టినప్పుడు వాటర్ బ్యాక్ అవుతుంది, ఆ వచ్చినప్పుడు ఆ పారి అంతా క్లోజ్ అయిపోద్ది. సో అప్పుడు ఆ భూములు నష్టపోతుంది, దానికి బదులుగా నువ్వు ఆల్టర్నేట్ ల్యాండ్ చూపించాలి. సో కాబట్టి అధికారులు ఏం చేస్తున్నారంటే స్టేట్ అఫీషియల్స్, కర్ణాటక వాళ్ళు, ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ టు కాంపెన్సేట్ ఫర్ ద ఓవర్ 5,000 hectares ఆఫ్ ఫారెస్ట్ ఏరియా. ఈ అటవీ భూములు 5,000 హెక్టార్ల దాకా నష్టపోతాం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఏం చూపిస్తామో అని కూడా వాళ్ళు కూడా యాక్టివ్గా ఉన్నారు. కాబట్టి పార్ట్ ఆఫ్ ద కావేరీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వన్యప్రాణుల అక్కడ ఉండేటువంటి సంరక్షణ కేంద్రం అవుతుందో దాంట్లో భాగంగా అడవి భూమి కొంత పోతుంది, అంటే దానికి బదులుగా ఏమి ఇస్తాం కూడా వాళ్ళంతా చేస్తున్నారు. కాబట్టి ఈ రిజర్వాయర్ల ముంపు గురేదని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎవరమ్మా? కర్ణాటక. అంటే కర్ణాటకతో ఎలా ఉంది ఇప్పుడు, యాక్టివ్ ఉందా లేదా? తమిళనాడు ఏం చెప్తుంది, అయ్యా బాబు తొందరగా ఆపండి అయ్యా వాళ్ళు చేస్తారు అంటుంది. కోర్టు ఏం చెప్తోంది, అరే నువ్వు కాసేపు వెయిట్ చేయరా, వాళ్ళు రానిరా డిపిఆర్ రాని కూడా ఎందుకు తొందరపడుతూ ఉంటుంది. ఇది ప్రస్తుతం ఉండే పరిస్థితి. అంటే మీకు అప్డేట్కి ఇచ్చాను. ఇలాంటి అఫేర్స్ని ఈ మెకడేటెడ్ డ్యామ్ సంబంధించి మీరు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ కోర్టు యొక్క ఎలా ఉంది, తమిళనాడు స్టాన్స్ ఎలా ఉంది, కర్ణాటక మీ ఎగ్జామ్ రాసేంత వరకు ఎప్పుడు నిరంతర పరిశీలన అప్డేట్ చేసుకోవాలి. అర్థమైందమ్మా? ఎలా ప్రిపేర్ అర్థం కదా, ఎప్పుడప్పుడు కరెంట్ అఫేర్స్ చదువుకోవడం కాదు, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అర్థం కాబట్టి ఇలా మీకు ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ వస్తే దాన్ని తీసి రాసుకోండి. రైట్. సరే, ఇప్పటి వరకు రకరకాల అంశాలతో డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీలో ఉండేటువంటి డైలీ కరెంట్ అఫేర్స్ని ఈరోజు వీకెండ్ కరెంట్ అఫేర్స్ కింద అనేక విషయాలు డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మరొక మంచి అంశము స్పేస్ టెక్నాలజీ సంబంధించిన అంశం మాట్లాడుతున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్ఎన్టీ, అటు ఏపీపీఎస్సీకి, గ్రూప్ 1 గ్రూప్ 2కి, అటు యూపీఎస్సీకి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీని విడదీయలేని భాగం శాస్త్ర సాంకేతిక రంగాలు. దాంట్లో మన రకరకాలు ఉన్నాయి. డిఫెన్స్ టెక్నాలజీ ఉంది, స్పేస్ టెక్నాలజీ ఉంది, నానో టెక్నాలజీ, ఇలా రకరకాలైనటువంటివి ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీ సంబంధించిన అంశాన్ని ఇప్పుడు మనం ఈ ఐటెం కింద డిస్కస్ చేయబోతున్నాం. మీరందరూ కూడా చూస్తుంటాం, చందమామ రావే జాబిల్లి రావే అనేసి చిన్నప్పుడు పాట పాడుతుంటారు, ముద్దలు తినిపిస్తారు పిల్లలకి. ఆకాశం చూస్తే ఏదో పౌర్ణమి, చంద్రుడు ఎంత బాగుండని చూస్తుంటాం. ఇంకా బియాండ్ చూస్తే చుక్కలు చూడు అని గోరుముద్దలు చూపిస్తూ తల్లి చూపిస్తుంది, స్టార్స్ని చూపిస్తుంది. ఆ స్టార్స్ అన్నీ కలిపితే తెలుగులో పాలపుంత అంటాం, ఇంగ్లీష్లో మిల్కీ వే అంటాం కదా. సరదాగా గుర్తు చేస్తున్నాను మీకు నేను. కాబట్టి ఈ మిల్కీ వే తెలుగులో పాలపుంత, పాలపుంతాల మిల్కీ వే అంటే ఎస్ గెలాక్సీ, ఒక సమూహం, ఒక గ్యాదరింగ్ ఆఫ్ స్టార్స్, నక్షత్రముల యొక్క సముదాయాన్నే గెలాక్సీ అంటున్నాం. అసలు ఈ విశ్వం ఎంతో మనకు తెలియదు, మనం ఎక్కడున్నా మనకే అర్థం కావడం. మరి అర్థమైంది, ప్రతి ఒక్క స్టార్ కూడా ఒక సూర్యుడే. మన సూర్యుడు తెలుసు మనకి, సన్. ఆ చుట్టూ ఉండే గ్రహాల్లో భూమి ఒక గ్రహం, మనం ఉండాలి దాని పైన. మరి ఇలాంటి నక్షత్రాలు అనేటువంటివి కూడా ఒకప్పుడు సూర్యుడు, అవన్నీ కూడా సూర్యుడే. ఒక్కొక్క నక్షత్రం ఒక సూర్యుడు సైన్స్ చెప్పే ప్రకారంగా. అలాంటివన్నీ కలిసి సమూహాన్ని కలిసి ఒక పాలపుంత అంటున్నాం తెలుగులో, ఇంగ్లీష్లో మిల్కీ వే అంటున్నాం. మరి అలాంటివి ఎంత ఉన్నాయంటే ఎవరికి తెలియదు. దిగంతాలు, మరి యూనివర్స్ ఎలా ఏర్పడిందో రకరకాల సిద్ధాంతాలు రకరకాలు మనం మాట్లాడుతుంటాం. మరి అలాంటి దాని గురించి ఈరోజు ఒక అంశాన్ని మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎగ్జామినేషన్ రావడం అవకాశం ఉంది కాబట్టి దాని గురించి ఏమైతే మనకి ఎగ్జామినేషన్లో రావడం అవకాశం న్యూస్ పేపర్లో కనిపిస్తే వెంటనే తీయేస్తాను కాబట్టి దాన్ని డిస్కస్ చేస్తుంది. ఇది బ్యాక్గ్రౌండ్. రైట్. మిల్కీ వేస్ కాస్మిక్ క్యానిబాలిజం. క్యానిబాలిజం అంటే ఏంటి? ఈటింగ్ ఆఫ్ ద సేమ్ స్పీసీస్. మనిషిని తినేస్తే క్యానిబాలిజం, నరమాంస భక్ష అంటున్నాను. అలాగే ఏ జంతువు ఆ జంతువుని తినేస్తుందనుకో, అది కూడా క్యానిబాలిజమే. అంటే తన స్వజాతికి సేమ్ స్పీసీస్ సంబంధించినటువంటి దేనైనా తినేదాడని క్యానిబాలిజం అంటున్నాం. బ్యాక్గ్రౌండ్ అర్థమైంది. ఇక్కడ ఏం చేస్తుంది? మిల్కీ వే. మిల్కీ వే అంటే ఏం చెప్పాను? నక్షత్రముల యొక్క సముదాయాన్ని తెలుగులో పాలపుంత, ఇంగ్లీష్లో గెలాక్సీ అన్న, దాన్ని మిల్కీ వే అంటున్నాం. ఈ పాలపుంత ఏం చేస్తుందంటే క్యానిబాలిజం, మింగేస్తోంది. ఎవరిని మింగేస్తుంది? తన లాంటి నక్షత్ర సమూహాన్ని తన ఆవురంటూ ఆకలిగా మింగేస్తూ ఉంది. ఇది అంతరిక్షానికి సంబంధించినటువంటి, యూనివర్స్కి సంబంధించినటువంటి ఒక విషయం గురించి మీకు లైట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే నాన్ సైన్స్ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి మీకు కొంత బ్యాక్గ్రౌండ్ ఇస్తూ మీకు సైన్స్ వాళ్ళకి అర్థమవుతుంది, నాన్ సైన్స్ అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి, ఈజీగా చెప్తాను నేను. దాన్ని మాట్లాడుతున్నాను. హౌ అవర్ గెలాక్సీ గ్రూ బై ఈటింగ్ స్మాలర్ గెలాక్సీస్. ఈ గెలాక్సీ అంటే అర్థమైపోయింది మనకి. ఈ సూర్యుడు లాంటివే అనేక, ఒక్కొక్క సూర్యుడు లాంటి మన చుట్టూ గ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి. గ్రహము ఉపగ్రహం ఉన్న ప్లానెట్, దాని చుట్టూ మన శాటిలైట్ తిరుగుతున్నాయి, చందమామ లాంటివి, మూన్ లాంటివి. ఇలాంటి ఒక్కొక్క నక్షత్రమే చెప్పాను, ఒక్కొక్క సూర్యుడే ఒక నక్షత్రం అని చెప్పాను. వాటి చుట్టూ చాలా ఉంటాయి. అలాంటి అన్ని కలిస్తే గెలాక్సీ అంటున్నాం. ఈ గెలాక్సీ మనం ఉండే గెలాక్సీ మిగతా వాటిని మింగేస్తుందట. అలాంటి ఎన్ని కూడా తెలియదు మనకి. కాబట్టి ఎగ్జామినేషన్లో హౌ అవర్ గెలాక్సీ గ్రూ బై ఈటింగ్ స్మాలర్ గెలాక్సీస్, చిన్న చిన్న గెలాక్సీని మింగేసి మనం ఉండే గెలాక్సీ ఏ విధంగా పెద్దదైంది.
ఇప్పుడుండే గెలాక్సీ పెద్దదిగా అయింది, ఇది రావడానికి చిన్న గెలాక్సీని మింగేసింది అనేది ఐటెం కింద న్యూస్ పేపర్లో కనిపిస్తే దాన్ని మనకు న్యూస్ కింద ఎగ్జామినేషన్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా డిస్కస్ చేస్తున్నాం. ద మిల్కీ వే grew to its current size over billions of years, not millions, billions of years. అనేక బిలియన్ల సంవత్సరాల క్రితము, లక్షల సంవత్సరం చెప్పాలంటే ఇప్పుడు ఉండేటువంటి మిల్కీ వే ఈ పాలపుంత ఈ సైజుకి ఎలా వచ్చిందంటే క్యానిబలైజింగ్ స్మాలర్ డ్వార్ఫ్ గెలాక్సీస్. డ్వార్ఫ్ అంటే ఏంటమ్మా తెలుగులో? మరుగుజు. ఇప్పుడు చిన్నవి చిన్న గెలాక్సీ అంటే మన చుట్టూ చిన్నవి ఊహించుకోవాకండి, అర్థమైంది ఇప్పుడు ఎంత పెద్ద మనం ఎక్కడ ఉన్నామో ఆఫ్టర్ ఆల్ మనం అసలు చెప్పాలంటే. కాబట్టి ఈ యొక్క డ్వార్ఫ్ గెలాక్సీని మింగేయడం ద్వారా ప్రస్తుతం ఉండేటువంటి మిల్కీవే ఈ సైజుకి వచ్చింది. అంటే ఒకప్పుడు చిన్నవి ఉంటే అవన్నీ తనలో ఇముడ్చుకుంటూ తనలు మింగేసుకుంటూ మింగడం తను కలిపేసుకుంటుంది అన్నమాట గెలాక్సీని. అలాంటి మింగుకుంటూ ఇప్పుడుండే సైజుకి వచ్చింది. అంటే బిలియన్స్ అయినా కలిపితే అక్కడ ఆల్రెడీ ఉన్నాయి గెలాక్సీలు. కాబట్టి ఇప్పుడుండే గెలాక్సీ ఈ స్టేజ్లో కాదు, బిలియన్స్ ఆ కోట్లాది సంవత్సరాల క్రితం ఎలా ఉండిందంటే అవన్నీ అప్పుడు ఉన్నాయి, వాటన్నీ మింగోసి ఈ సైజుకి మనం వచ్చాము. ఇది కాన్సెప్ట్. సో ఏ ప్రైమరీ ఎగ్జాంపుల్ బీయింగ్ 10 billion year old మెర్జర్ విత్ గయా ఎన్సిలాడస్. ఇది ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి అమ్మా, ఇది నోట్ చేసుకోండి. ఈ వర్డ్ని ఎగ్జామినేషన్లో అడుగుతాడు, మీకు బ్యాక్గ్రౌండ్ అర్థమైంది, మీకు రౌండప్ చేశాను చూడండి. గయా ఎన్సిలాడస్. కాబట్టి ఇక ప్రైమరీ ఎగ్జాంపుల్ ఏంటంటే 10 billion year old మెర్జర్, 10 కోట్ల మనకు బిలియన్లకు సంవత్సరాల క్రితం ఉండేటువంటి దాన్ని గయా ఎన్సిలాడస్ అంటామో. ఇది ఎగ్జాంపుల్గా మింగేయడానికి గుర్తుగా చిన్న గెలాక్సీని మింగేసి ప్రస్తుతం ఉండే సైజుకి రావడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మరి యూపీఎస్సీకి ఏపీపీఎస్సీ రిలవెన్స్ ఏంటంటే ఈ ఫినామినా, ఈ విషయం ఏం చేస్తుంటే హైరార్కియల్ గెలాక్సీ ఫార్మేషన్. ఇంపార్టెంట్ రెడ్డింగ్ తెచ్చి అందుకే మీకు హైరార్కీ అంటే ఇప్పుడు ఒక మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఆయన కింద యూనియన్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, ఆయన కింద ఎలా ఉన్నాడు, ఒక సీఈఓ ఉన్నాడు, ఇలా ఉంటుంది. హైరార్కీ అంటాం. అంతస్తులుగా ఉన్నాయి. సో కాబట్టి హైరార్కియల్ గెలాక్సీ ఫార్మేషన్ అంటే అంతస్తులుగా ఈ గెలాక్సీ ఏమవుతుందో ఇది ఎలా ఏర్పడిందంటే ఈ చిన్న గెలాక్సీ పోయి పెద్ద దండ కలిస్తే పెద్ద దండ కలిస్తే ఆ పెద్ద దండ కలిస్తే ఇప్పుడుండే షేప్కి వచ్చింది అనేది ఇక్కడ తెలియజేస్తుంది. అర్థమైందమ్మా? పెద్ద చేప చిన్న చేపను పెద్ద చేప మిగితే ఆ పెద్ద చేపను ఇంకో పెద్ద చేప మిగితే ఆ పెద్ద చేపను ఇంకో పెద్ద చేపను పాట ఒకటి ఉంది మనకి. సో ఆ విధంగా ఇక్కడ మనకు ఉండేటువంటి ప్రపంచంలో ఉండే పాలపుంత తెలుగులో ఇంగ్లీష్లో గెలాక్సీ అంటున్నాం. ఇది ఎలా ఏర్పడిందంటే కోట్లాది సంవత్సరాల క్రితము, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఉండేటువంటి చిన్న డ్వార్ఫ్ గెలాక్సీ అంటాం. వాటిల్ని మింగేస్తే ఇప్పుడు ఉండేది విశాల విశ్వము ఏర్పడిందని సిద్ధాంతం. సో కాబట్టి హైరార్కియల్ గెలాక్సీ ఫార్మేషన్ అంటే అంచెలంచెలు చిన్న చేపను పెద్ద చేప మింగినట్టుగా ఏర్పడింది. కాబట్టి హౌ లార్జ్ మెచ్యూర్ స్ట్రక్చర్స్ ఆర్ అసెంబుల్డ్ ఇన్ ద యూనివర్స్. కాబట్టి ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో ఇంత స్ట్రక్చర్ ఏర్పడిందంటే ఎస్ ఈ విధంగా జరిగింది. కంటిన్యూస్గా స్మాల్ స్కేల్ కాస్మిక్ మెర్జర్. ఇక్కడ చూడండి ఒకసారి, మీకు అనిపిస్తుందని కూడా బహుశా నేను ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంది. మన స్థానం ఊహించుకోండి. ఆఫ్టర్ ఆల్ ఇంత కొట్టాడుకోవటం, ద్వేషించుకోవటం, అసూయ అన్ని రకాలు ఉన్నాయి, మనకి ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయి. మనం అసలు భూమి ఎక్కడ, దీంట్లో మన ప్లానెట్ ఎక్కడ, అర్థమేంటిది మన ఎంత ఆఫ్టర్ ఆల్. సో మరి ఇంత దాంట్లో ఏ రకంగా మెర్జ్ అయిపోతుందో ఇందులో చూడడం జరిగింది. మరి వై దిస్ మ్యాటర్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అది యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ రకంగా ఉందంటే అండర్స్టాండింగ్ గ్యాలక్టిక్ మెర్జర్స్. గ్యాలక్టిక్ మెర్జర్స్ ఏం చెప్పాను, గెలాక్సీ పాలపుంతులు ఏ విధంగా కలిసిపోతాయి. టచెస్ అపాన్ సెవరల్ స్టాటిక్ అండ్ డైనమిక్ సిలబస్ డొమైన్స్. మీ స్టాటిక్ సిలబస్లో కావచ్చు, డైనమిక్ సిలబస్లో కావచ్చు, అనేక వాటిల్లో ఇప్పుడు చెప్పిన టాపిక్ మీకు టచ్ అవుతుంది. ఎలా? స్పేస్ టెక్నాలజీ, మొట్టమొదటి ఏం మాట్లాడానో స్పేస్ టెక్నాలజీ, అంతరిక్ష విజ్ఞానం. జనరల్ స్టడీస్లో మీకు పేపర్ 3 ఉంది కదా, ఒక్క దాంట్లో కూడా పెడతాడు, ఏపీపీఎస్సీ దాంట్లో పెట్టచ్చు, యూపీఎస్సీ. ఇదైతే జనరల్ స్టడీస్లో ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ. మీకు అక్కడ మనకి వస్తుంది. ఈ డిస్కవర్ ఆఫ్ ద గెలాక్టిక్ మెర్జర్స్ ఈజ్ డీప్లీ టైడ్ టు ద ఈఎస్ఏ గయా మిషన్. ఇది నోట్ చేసుకోండి అమ్మా, నోట్ దిస్ పాయింట్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంది కదా, ఈఎస్ఏ, దానికి సంబంధించినటువంటి గయా మిషన్. అంటే గయా అనేది ఒక మిషన్ అన్నమాట, ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో అసలు ఎట్లా ఏర్పడింది, ఏ రకంగా ఏర్పడింది, ఈ మొత్తం విశాల విశ్వం యూనివర్స్ ఎలా ఏర్పడింది ప్రాజెక్ట్ అనమాట. సో దాంట్లో భాగంగా ఈ గెలాక్టిక్ మెర్జర్ అంటే చిన్నవి పెద్ద దాంట్లో కలిసిపోవడం, ఆ పెద్దవి ఇంకో పెద్ద దాంట్లో, ఆ పెద్దవి ఇంకో దాంట్లో కలిసిపోతున్నాయి.
ఇదొక ప్రాజెక్ట్. కాబట్టి యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ వాళ్ళు సాధారణంగా మీకు ఈ గ్లోబల్ స్పేస్ అబ్జర్వేటర్స్ పైన ఎగ్జామినేషన్లో మీకు ఉండేటువంటి అవేర్నెస్ ఎంతవరకు పరిజ్ఞానం అడుగుతాడమ్మా. నువ్వు ఎగ్జామ్ రాయి, నువ్వు కానిస్టేబుల్ రాస్తావా, నువ్వు గ్రూప్ 3 రాస్తావా, గ్రూప్ 2 రాస్తావా, గ్రూప్ 1 రాస్తావా, యూపీఎస్సీ రాస్తావా, వాట్ ఎవర్ ద ఎగ్జామినేషన్ మేబీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు ఇలాంటి గ్లోబల్ స్పేస్ అబ్జర్వేటరీస్ అంటాం. అంటే ప్రపంచంలో మనకు పర్యావరణం అంతరిక్షంలో జరిగేటువంటి అద్భుతాలని పరిశీలించడానికి అంతరిక్ష ప్రయోగశాలలు అంటుంటాం మనం మామూలుగా, ఖగోళాలు అంటూ చూస్తుంటారు, బిర్లా టెలిస్కోప్ చూస్తుంటారు. ఆ విధంగా గ్లోబల్గా మనకు ప్రపంచవ్యాప్తంగా ఈ అంతరిక్షాన్ని పరిశోధించడానికి ఉండేటువంటి అబ్జర్వేటరీస్, పరిశోధనా కేంద్రాలు, పరిశీలనా కేంద్రాలు, వాటిపైన మీ అవేర్నెస్ని, మీకు ఉండేటువంటి అవగాహనను టెస్ట్ చేస్తారు. కాబట్టి ఇది మనకు వస్తుందా లేదు, మీకు ఎగ్జామినేషన్లో పనికి వస్తుంది, చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ గయా అనేటువంటిది ఆస్ట్రోమెట్రిక్ మిషన్ అంటే ఒక ప్రాజెక్ట్. ఇది మెట్రిక్ అంటే మెజర్ చేయడం. కాబట్టి ఈ విశాలాన్ని ఎలా కొలతేస్తావు, అరే ఇక్కడ నేను దీన్ని కరెక్ట్గా కొలతేయలేకపోతున్నా, దీన్ని కొలతేయడం కాదు, ఈ విశాలంలో మన దగ్గర నుంచి, మన భూమి నుంచి మిగతా గ్రహాలు ఎంత దూరం ఉన్నాయి వేస్తాం కదా క్యాలిక్యులేషన్, అక్కడి నుంచి ఎంత దూరం ఉన్నాయి, అక్కడి నుంచి ఎంత దూరం, అక్కడి నుంచి ఎంత దూరం, ఇలా మనము ఈ యొక్క మొత్తం ఆస్ట్రోమెట్రిక్ మిషనే ఇప్పుడు చెప్పిన గయా మిషన్. కాబట్టి ఎగ్జామినేషన్లో మీకు గయా మిషన్ అంటే రాయగలుగుతారు కదా, ఏంటిది ఆస్ట్రోమెట్రిక్, మెట్రిక్ అంటే మెజర్మెంట్, కొలతేసేటువంటి అంతరిక్షాన్ని